श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमो नमः। జయ గురుదత్త. మనం నిన్నటి రోజున 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ద్రవ్యములతో ఆచరించేటటువంటి యజ్ఞము కంటే జ్ఞానరూపమైనటువంటి యజ్ఞమే అధిక శ్రేష్టమైనది అని చెప్పారు. ఇంకొకటి ఏమన్నారంటే సమస్తమైనటువంటి కర్మలు కూడా జ్ఞానంతో పరిసమాప్తమవుతాయి అని. ఆ శ్లోకం మనం చెప్పుకుంటున్నాము. కొంచెం మిగిలి ఉన్నది. ఈ కర్మ జ్ఞానము వీటి యొక్క స్థానం ఏది ఏమిటి అనేది ఇంతవరకు చెప్పాను. ఇంతకు ముందర కూడా మనం దాని గురించి చర్చించుకున్నాము. కర్మ అనేటటువంటిది ఉపాయము, జ్ఞానం అనేటటువంటిది ఉపేయము. ఈ ఉపాయము ద్వారా మనం సాధించవలసినది ఏమిటో అది జ్ఞానం అన్నమాట. అందుకే కర్మలన్నీ కూడా జ్ఞానంతో పరిసమాప్తమవుతాయి అని చెప్పారు. ఆ జ్ఞానము ఆ తర్వాత ఆ జ్ఞానము నుంచి మనము మోక్షానికి ప్రయాణం చేయాలన్నమాట అండి. సో ఆ జ్ఞానానికి మళ్ళీ కొంచెం సాధన ఉంటుంది ఆ తర్వాత. ఇది మనం నిన్న ఉదాహరణతో చూసుకున్నాము. అలా అని చెప్పి కర్మలు ఎందుకు చేస్తున్నాము అన్న దాంట్లో కూడా మనకి చాలా క్లారిటీ ఉండాలి. కర్మ మానకూడదు. శరీరంతో ఉన్నంతసేపు జ్ఞానము కలగని వాళ్ళు, అజ్ఞానులందరూ కూడా, ఇంకా మనమందరం కూడా కర్మ మాత్రము మానకూడదు. జ్ఞాన సాధన చేస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మ కూడా మనం ఆచరిస్తూ ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, మామూలుగా మనం శాస్త్రంలో అలా ఉండదు. కానీ ఇప్పటి కాలంలో ఇప్పటి మన సాధన ఎలా చేస్తున్నాము అన్న దానిని బట్టి చూస్తే మనం కర్మలు కూడా ఆచరించడమే ఉత్తమము అని అందరూ, ఈనాటి గురువులు అందరూ కూడా అలా బోధిస్తున్నారు. కాబట్టి అదే మార్గంలో మనం కూడా చెప్పుకుంటున్నాం. కర్మని మాత్రము మానద్దు అని. జ్ఞానము కలిగినప్పుడు ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అంత జ్ఞానం ఇంకా కలగని వాళ్ళు తొందరపడి ముందరే కర్మని ఆపకూడదన్నమాట. అయితే అలా అని చెప్పి కర్మలలోనే కూరుకుపోకూడదు. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకోవాలి. ఈ రెండిటి గురించి కొంచెం అదే నిన్న చెప్పాను కదా, ఆ ఉదాహరణ ద్వారా చూసుకోండి ఈ దేనిది ఏ స్థాయి అని. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. మోక్షం గురించి, మోక్షము కర్మకి ఫలంగా ఎందుకు రాదు? జ్ఞానము కలగకుండానే, జ్ఞానము యొక్క అవసరము లేకుండానే నేను కర్మలు ఆచరిస్తూ వెళుతూ ఉంటే దాని వలన మోక్షం వస్తుందేమో కదా. ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోని అవసరం లేదేమో. ఇవే ఇంకా బాగా ఎక్కువ తీవ్రంగా ఇంకా శ్రద్ధగా అలా చేస్తూ ఉంటే కర్మల వలననే సూటిగా మోక్షం వచ్చేస్తుందేమో అన్న సందేహం ఎవరికైనా ఉంటుందేమో. అందుకోసం చెప్తున్నారు, మోక్షం అనేటటువంటిది కర్మకు ఫలంగా ఎప్పటికీ రాదు. అది ఎందుకు అంటే, ఒకటి చిన్నగా ఆన్సర్ చెప్పాలంటే సింపుల్గా, కర్మ మనం పరిమితమైనటువంటి వాటితో చేస్తామండి. సాధనలు అన్నీ కూడా ఒక లిమిటెడ్ టైం, ఒక కాలానికి పరిమితమై ఉంటాయి. కొన్ని పరిమితమైన వస్తువులతో చేస్తాము. ఇట్లా కర్మకి ఎప్పుడు కూడా లిమిట్ ఉందన్నమాట. ఎంత కర్మ చేస్తాము అన్న దాంట్లో లిమిట్ ఉన్నది. కానీ మోక్షం అనేటటువంటిది అనంతము. ఆ అనంతమైనటువంటి శాశ్వతమైన సుఖము అన్నాము కదా, అటువంటి శాశ్వతమైనటువంటిది అశాశ్వతమైన వాటితో ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి కర్మకు ఫలంగా మోక్షము రాదు అని. ఇంకొకటి ఏంటంటే, మోక్షం అనేటటువంటిది కొత్తగా పొందవలసినది కాదు. అది పొందే ఉన్నాము, గుర్తించడంలోనే ఉన్నది. దీనికే ఒక ఉదాహరణ ఇంతకు ముందర చెప్పాను, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ పరమానందయ్య గారి శిష్యుల కథ చెప్పాను కదా. ఇప్పుడు 10వ వాడు, వాడి గురించి ఎంత వెతికినా వాడు దొరికేవాడు కాదు. వాడు ఎందుకు దొరకడు? వాడు ఆ వెతకడం అనేటటువంటిది కర్మ అన్నమాట అండి. మనం చేస్తున్నటువంటి కర్మలతో సమానం పోలిక. ఎందుకు రాడు అంటే 10వ వాడు అసలు పోలేదు కనుక. ఏం చేయాలి మరి? 10వ వాడిని తెలుసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఆ 10వ వాడిని నన్ను కలుపుకుంటే వాడే 10వ వాడు అని ఎవడికి వాడు కలుపుకోవాలి. వాడు లెక్క వాడు పెట్టుకుంటూ, వాడి చెయ్యిని వాడికేసే చూపించుకుంటూ నేనే 10వ వాడిని అని గుర్తించాలి.
అంతే తప్ప ఆ 10వ వాడి గురించి కొండలెక్కినా కోనలెక్కినా ఎన్ని వెతికినా ఊర్లు వెతికినా దొరకడు వాడు. పోలేదు కనుక ఇదండి. ఉన్నాడు, వాళ్ళల్లోనే ఉన్నాడు. కానీ వాళ్ళది తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు గుర్తించడంలోనే వాళ్ళకి ఆ 10వ వాడు కనిపిస్తాడు, ఇంకెలాగానూ కనిపించడు. అవును కదండి. అలాగే మనందరికీ కూడా మనము సంసారంలో బంధంలో పడిపోయి ఉన్నాము, మనం ఏం చేయాలో మనకి తెలియట్లేదు అని అనుకుంటున్నామంటే మనము ఏదో కర్మల ద్వారా ఇందులోంచి మనం బయట పడిపోవాలి అని అనుకుంటే 10వ వాడి కోసం బయట వెతికినట్లు అన్నమాట అండి. ఎవరికి వాళ్ళం మన లోపలే ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించాలి. మన స్వరూపంగా, లోపలే అంటే మన స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి. మనమే ద వెరీ ఎసెన్స్. ఐ యామ్ అంటే అదే. ఐ యామ్ దట్. ఒక ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట చెప్పారండి ఒక గురువులు. ఐ యామ్ దట్ బై విచ్ ఐ నో దట్ ఐ యామ్. రాసుకోండి ఒకసారి. ఐ యామ్ దట్ బై విచ్ ఐ నో దట్ ఐ యామ్. దేని ద్వారా నాకు నేనున్నాను అని తెలుస్తోందో అది నేను. తెలుగులో దాన్ని మారిస్తే దేని వలన నేనున్నాను అని నాకు తెలుస్తోందో అది నేను, అదనమాట అండి. కాబట్టి ఇది మనందరం గుర్తించవలసిన విషయమే కానీ ఏదో బాహ్యంగా మనకి లభించేటటువంటిది కాదు. నా గురించి నేను తెలుసుకోవాలండి. కాబట్టి అది ఇంకొక ఉదాహరణ కూడా చెప్పి తర్వాత శ్లోకానికి వెళ్తాను. మనము చీకటిలో తాడును చూసి పాము అని చెప్పి భ్రమపడ్డాం. ఇప్పుడు ఆ భయము దానివల్ల కలిగినటువంటి ఎవరో రిపీట్ చేయమంటున్నారు. ఐ యామ్ దట్ బై విచ్ ఐ నో దట్ ఐ యామ్. ఐ నో దట్ ఐ యామ్ అంటే నేనున్నాను అని నాకు దేని వలన తెలుస్తోందో అది నేను. రెండో ఉదాహరణ ఇంకొకసారి చెప్పుకుందాము. తాడుని చూసి మనం పాముగా భ్రమపడ్డాము. ఆ భయం పోవాలి అంటే ఏం చేయాలి? మనము పాము మంత్రం ఏమన్నా జపిస్తే పోతుందా? ఏమన్నా మందులు ఎందుకన్నా మంచిది ఒక ఇంజెక్షన్ దగ్గర పెట్టుకుంటే పోతుందా విషం పోవడానికి? లేదా ఒక కర్ర తీసుకొస్తే పోతుందా అండి ఆ పాము? లేదా మంత్ర జపం చేసుకుంటే అక్కడ కూర్చుని ఆ పాము పోవాలి అని జపం చేస్తూ ఉంటే పోతుందా పాము? పోదు. ఇవేవి భయాన్ని కానీ అక్కడ మనం ఉన్నాయి అనుకునేటటువంటి పామును కానీ తొలగించలేవు. ఎందుకంటే పాము అక్కడ లేదు అసలు ముందర. మరి మనం ఏం చేయాలి? అక్కడ ఉన్నది పాము కాదు తాడు అని మనకి తెలియాలి, గుర్తించాలంతే. కాబట్టి ఈ గుర్తించడం అనేటటువంటిది ఒక క్రియ కాదు, అలా అనమాట అండి. అది ఒక క్రియ కాదు, అది కేవలము అదొక రకమైనటువంటి స్ఫురణ మాత్రమే. అది జస్ట్ అది మన స్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికి బాహ్యంలో పాము దగ్గర సరే గుర్తించాలి. కానీ ఈ వేరే ఇందాక నేను చెప్పినటువంటి ప్రయత్నాలన్నీ ఉన్నాయి చూసారా? కర్రను తెచ్చుకో రావడం, మందు ఏదో దగ్గర పెట్టుకోవడం, పాము మంత్రం ఏదో వేయడం, ఇలాంటివన్నీ కూడా కర్మలు అన్నమాట. ఇవన్నీ అక్కడ తాత్కాలికంగా కొంచెంసేపు మనల్ని ఆ భయం నుంచి, ఆ భయాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయేమో కానీ శాశ్వతంగా మనకి ఆ పాము అనేటటువంటి భయాన్ని పోగొట్టలేవు. కేవలము అక్కడ ఉన్నది ఏమిటో వాస్తవంగా తెలిసే వరకు మనకి ఆ భయం పోదు. అది తెలియాలి అంటే ఆ ప్రయత్నం వేరే, అది జ్ఞాన సాధన అందుకైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అక్కడ పాము లేదండి. ఇప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా అక్కడ పాము అసలు లేదు. మోక్షము సిద్ధము అంటే దాని అర్థం అది. మనం అనుకున్నా అనుకోకపోయినా మనం భ్రాంతి పడ్డాం. భ్రాంతి అంటేనే అది కదా, మన భ్రాంతే మనల్ని ముంచేస్తోంది. అక్కడ నిజంగా పాము ఉండి మనం భయపడితే అది ఒక రకం అండి. ఆ పామును పోగొట్టడానికి నిజంగా ప్రయత్నాలు చేయాలి. కానీ అక్కడ తాడు ఉండి మనం పాము అని భయపడ్డాం. మైండ్లో ఉన్నది మనకి భయం, భ్రాంతి కూడా. అనుకోవడం కూడా మైండ్లో జరుగుతోంది. దానికి ఒకటే ఒక విరుగుడు, మనం ఎంత చేసినా అది పోదండి. మనం కేవలము మనకి మనమే గుర్తించాలి అక్కడ ఉన్నది పాము కాదు తాడు అని. మీకు అర్థమవుతుందా పాయింట్? అక్కడ ద ప్రాబ్లం ఎక్కడుంది అంటే బాహ్యంలో లేదు. బాహ్యంలో పాము ఉంటే పర్వాలేదు, కానీ బాహ్యంలో పాము లేదు. మన మైండ్లో పాము ఉంది అని మనకు అనిపిస్తోంది. కాబట్టి అది అక్కడే దానికి విరుగుడు కనిపెట్టాలి. కానీ పాము లేదు కదా, జస్ట్ ఆ భ్రాంతిని మనం బయటపడాలంతే. మోక్షము కూడా సిద్ధము అని అంటున్నారంటే అక్కడ ఆల్రెడీ ఈ సంసారం అనేటటువంటిది మిథ్య లేదు. ఇక్కడ ఉన్నది మనం బ్రహ్మార్పణం శ్లోకంలో చెప్పుకున్నాం. అర్పణము అని మనం ఏది భావిస్తున్నామో అది వాస్తవంలో బ్రహ్మమే. ఇది తెలుసుకోవడమే మోక్షం అంతే. అక్కడ నిజంగా ఒక వస్తువు ఉండి అది బ్రహ్మముగా మారిపోవడం కాదు, మారిపోవట్లేదు కదా.
కాబట్టి మోక్షం అనేది ఈజ్ రెడీలీ అవైలబుల్ అని అంటారు, రెడీమేడ్, అది ఆల్రెడీ ఉంది అక్కడ, మనం కొత్తగా తయారు చేయక్కర్లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ అ డిస్కవరీ, ఇట్ ఈజ్ నాట్ అ క్రియేషన్ ఆర్ ఎన్ ఇన్వెన్షన్. మోక్షం అనేది డిస్కవరీ. డిస్కవర్ అన్న మాట చూడండి, అసలు కవర్ వేసున్న దాన్ని ఓపెన్ చేయాలి, రిమూవ్ చేయాలి, అప్పుడు మనకి విషయం అక్కడ ఉన్నదేమిటో తెలుస్తుంది. మోక్షం కూడా అంతేనండి. అజ్ఞానం అనేటటువంటి ఆవరణ మనం బుద్ధిని కప్పింది, అందుకు మనకి వాస్తవం ఏంటో తెలియట్లేదు. ఆ కప్ప ఆవరణని మనం తొలగించుకోవాలి. ఆ కవర్ తీయడంలోనే ఉన్నది సాధన. దానికోసం ప్రిపరేషన్గా కర్మలు మనం ఆచరించాలి. ఇది వ్యవహారం. అది కర్మలు ఎంతవరకు కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి. ఎప్పటికో ఆ కర్మలు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని చెప్పి 7వ అధ్యాయంలో చెప్తారు. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల యొక్క చివరలో, అంటే ఇక ఆఖరి జన్మ, ఒక జన్మ ఏదో మన అదృష్టం కొద్దీ మనకి పుణ్యమంతా పరిపాకమై మన సాధన కూడా అక్కడికి వచ్చేటప్పటికి, అప్పుడు ఆ జన్మలో, ఒక చివరి జన్మలో మనకి జ్ఞానము ఉదయిస్తుంది అన్నమాట. కాబట్టి అంతవరకు మనం కర్మలు చేస్తూనే ఉండాలి. అదే ఇక తర్వాత ఇప్పుడు 34వ శ్లోకం. అంత గొప్పది జ్ఞానము అని అన్నారు కదా, ఎందుకంటే అన్ని కర్మలన్నీ కూడా జ్ఞానంతో పరిసమాప్తం అవుతాయి, జ్ఞానయజ్ఞమే అన్నిటికంటే శ్రేష్టమైనది అని అన్నారు కదా. ఆ జ్ఞానం ఎలా సంపాదించాలి అన్నది ఇప్పుడు ప్రశ్న. దానికి తర్వాత శ్లోకం చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మీలో సాయిబాబా గారి చరిత్ర ఎవరన్నా చదవడం మీకు అలవాటు ఉండుంటే ఈ శ్లోకం గురించి అందులో వస్తుందండి ఒక చోట. ఎవరికైనా పుస్తకం ఇంట్లో ఉంటే అదొక్కసారి చదవండి. మీరు పారాయణ చేసిన వారైతే మీకు తప్పక తెలుస్తుంది ఈ భగవద్గీతలోని ఈ ప్రశ్న గురించి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం. అది ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారము చేత, పరిప్రశ్నేన వినయపూర్వకంగా ప్రశ్నించుట చేత, సేవయా శుశ్రూష చేత, తత్ ఆ బ్రహ్మజ్ఞానాన్ని విద్ధి తెలుసుకో, తత్వదర్శినః జ్ఞానినః తే జ్ఞానం ఉపదేక్ష్యంతి. తత్వానుభవం గల జ్ఞానులు నీకు, తే అంటే నీకు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేక్ష్యంతి ఉపదేశించగలరు. తాత్పర్యము, ఆ బ్రహ్మజ్ఞానాన్ని తత్వదర్శనులు అయిన జ్ఞానుల వద్ద చేరి సాష్టాంగ ప్రణామం చేసి వినయపూర్వకంగా ప్రశ్నలు వేసి సేవ చేసి తెలుసుకో, వారు నీకు ఉపదేశిస్తారు. అద్భుతమైనటువంటి శ్లోకాలలో ఇది ఒకటి. జ్ఞానాన్ని గురువులని ఆశ్రయించి, జ్ఞానినః తత్వదర్శినః అంటే గురువులు అన్నమాట అండి. అటువంటి వారిని ఆశ్రయించి వారి ఉపదేశంగా ఆ జ్ఞానాన్ని పొందాలి అని భగవంతుడి యొక్క బోధ. మనందరి సాధకులందరి ముముక్షువులు అని అంటాం కదా. ముముక్షువులు అంటే మోక్షమిచ్చా ముముక్ష, మోక్షము కావాలి అని కోరుకునేవారు సాధకులు అన్నమాట. సాధకులకి పరమ కర్తవ్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమిటి ఆత్మతత్వం ఏమిటి మొదలైనటువంటివి మనము తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని ఎవరు ఉపదేశిస్తారు అంటే జ్ఞానినః తత్వదర్శినః అని అన్నారు ఈ శ్లోకంలో. జ్ఞానినః అంటే జ్ఞానవంతః అపి కేచిత్ యథావత్ తత్వదర్శనశీలాః అపరే న విషినష్టి తత్వదర్శినః ఇతి ఏ సమ్యక్దర్శినః తైః ఉపదిష్టం జ్ఞానం కార్యక్షమం భవతి న ఇతరత్. ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞానినః అంటే జ్ఞానవంతులు, వారికి తత్వము తెలిసి ఉండాలి, జ్ఞానము వారికి తెలిసిన వారు అయ్యి ఉండాలి. ఆ తెలియడం అంటే కేవలము పాండిత్యము కదండి, జస్ట్ నాలెడ్జ్, జ్ఞానం అన్నమాట, థియరిటికల్ నాలెడ్జ్. అదొక్కటే సరిపోదు, వాళ్ళు ఆ అనుభవంలోకి తెచ్చుకున్నవారై ఉండాలి ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని. ఇప్పుడు కారు ఎలా తొక్కాలో మనం పుస్తకాలు చదివితే మనకు వచ్చినట్టేనా అండి కారు తొక్కడం? రోడ్డు మీద ఒక్కసారి తిప్పితే కదా తెలిసేది. అలాగే కేవలము జ్ఞానము పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి జ్ఞానము సరిపోదు.
అనుభవము కూడా కలిగి ఉండాలి. అదే తత్వదర్శిన అన్న మాటతో చెప్తున్నారు. వాళ్ళు ఆత్మతత్వ నిష్ఠులై ఉండాలంటే అనుభవంలో తెచ్చుకున్న వారు అయి ఉండాలి, వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని. అటువంటి వారైతే నిజంగా మన జన్మ ధన్యమైనట్లే. వాళ్ళు జ్ఞానము కలిగి ఉండి తత్వదర్శనులు కూడా అయి ఉంటే కనుక అటువంటి గురువులు మనకి లభిస్తాయి. కొందరికి కేవలము పాండిత్యమే ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది, వాళ్ళకి ఇంకా అనుభవము కలిగి ఉండదు. అటువంటి వారు కంటే కూడా వారికి ఏం చెప్పారంటే వారి యొక్క ఉపదేశము మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టే సామర్థ్యము ఉండదుట. అనుభవం ఇంకా రానటువంటి గురువులైతే కనుక, అనుభవం పొందినటువంటి గురువులైతే వారి యొక్క ఉపదేశం వలన మనలో అజ్ఞానాన్ని వారి యొక్క ఉపదేశము పోగొట్టగలదనమాట. ఆ శక్తి ఉంటుంది వారిలో. వాళ్ళు ఆత్మనిష్ఠులు కూడా అయి ఉన్నారు కాబట్టి మనకి అందుకే రెండు చెప్పారు, జ్ఞానినః తత్వదర్శినః అని రెండు మాటలు చెప్పారు. మనం చెప్పుకున్నాం చూసారా, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఈ రెండు మాటలే జ్ఞానినః తత్వదర్శినః అని, ఎటువంటి గురువై ఉండాలి అని. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రహ్మ విద్య, మనం ఆత్మజ్ఞానము తెలుసుకోవాలి అంటే తప్పకుండా గురువు ఉండాలండి. గురువు లేకుండా ఆత్మజ్ఞానం మాత్రము బోధపడము అసాధ్యం అవుతుంది. ఏమన్నారంటే అసలు మామూలుగా మీరు చూసుకుంటే ఉపనిషత్ విద్య అంతా కూడా గురు శిష్య సంవాద రూపంగానే ఉంటుంది, ఇంక్లూడింగ్ భగవద్గీత అండి. మనకి భగవద్గీత కూడా అంతే కదా. ఆయన శిష్యుడిని అని చెప్పి ఆయన కరెంటు పోయింది, నెట్ వస్తుంది కదా, ఓకే. ఆయన నేను నీ శిష్యుడిని అని చెప్పి అర్జునుడు షాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పి శరణాగతి చేశాకే భగవద్గీత బోధ ప్రారంభమయ్యింది. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్య, ఎందుకు బ్రహ్మ విద్యకి గురువు అవసరము అంటే అనుభవం అండి. అనుభవముతో కూడినటువంటి విద్య. అనుభవం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పుస్తకాలలో వర్ణించలేనట్టుగా ఉంటుందండి. పుస్తకాలలో వర్ణించలేని దాన్ని ఎలా అంటే ఇప్పుడు చూడండి, నా కళ్ళు అన్నిటినీ చూస్తాయి, కానీ నా కళ్ళని చూడాలి అంటే మాత్రం నాకు ఒక అద్దము కావాలి, అవునా? అలాగే ముఖవత్ పశ్యతి దేవం సద్గురు దర్పణే శిష్య అని అన్నారు. అంటే మనకి మన కంటిని మనం చూడాలి అంటే ఎలా అయితే అద్దం అవసరమో అలాగే నేను నా స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఒక గురువు తప్పనిసరిగా అవసరం అవుతుంది అని అన్నారు. ఆ గురువు ఆయన ఏ జ్ఞానాన్నైతే తెలుసుకుని ఆయన అనుభవం పూర్వకంగా తెలుసుకున్నారో అటువంటి జ్ఞానాన్ని ఆయన తన వాక్కుల ద్వారా బోధించినప్పుడు ఏమవుతుందంటే అది శిష్యుడి చెవుల ద్వారా మనసులో చేరి మనకి కూడా అటువంటి అనుభవమే కలుగుతుందన్నమాట. అనుభవానికి సంబంధించినటువంటి విషయము కాబట్టి తప్పకుండా బ్రహ్మ విద్యలో మాత్రము గురువు లేకుండా మనకి సాధ్యం అవ్వదు. మిగతా విద్యలు వేరు, పుస్తకాలు చదివినా రావచ్చు, కానీ ఈ బ్రహ్మ విద్య అనేటటువంటి దానికి మాత్రము అనుభవానికి సంబంధించినది కాబట్టి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉన్నది. అనుభవము ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఎందుకు బ్రహ్మ విద్య అసలు ఇలా మనకి గురువు ద్వారా తెలియాలి అంటే చిన్న కథ అండి, ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అక్కడ ఉద్దాలకుడు అనేటటువంటి శిష్యుడికి ఆయన తండ్రి అయినటువంటి శ్వేతకేతువు బోధిస్తాడనమాట. శ్వేతకేతు అనేటటువంటి కుమారుడికి ఉద్దాలకుడు గురువు అనుకుంటా. శ్వేతకేతు అని వస్తుంది. శ్వేతకేతువు శిష్యుడు, ఆయన పుత్రుడే. ఆయన ఒకానొక విధానంలో బోధ చేస్తూ ఒక చిన్న పరీక్ష పెడతారు ఆయనకి, ఈ ఆత్మతత్వాన్ని తెలియజేయడానికి. అదేమిటంటే ఉప్పు కణికలు తీసుకురమ్మని చెప్తారు శ్వేతకేతువుకి తండ్రి ఉద్దాలకుడు. అయితే ఈ శ్వేతకేతు వెళ్ళి ఉప్పు కణికలు పట్టుకొస్తాడు. ఒక గ్లాసు నీళ్ళల్లో ఉప్పు వేయమంటాడు ఆయన. ఉప్పు వేయమంటే వేసేస్తాడు ఈయన. వేసేసి సరే అలా వదిలేసే అంటాడు. మళ్ళీ మొన్నాడు పొద్దున్న లేచి అదిగో నాకు ఉప్పు పట్టరా, నిన్న కణికలు చూపించావు కదా, కణికలు పట్టరా అంటాడు. ఏవి నీళ్లలో కణికలు లేవు నాకు నాన్నగారు, రాత్రి వేసినప్పుడు కింద కనబడ్డాయి, ఇప్పుడు కనిపించట్లేదు నాన్నగారు అన్నాడు. అంటే ఒకసారి ఆ నీరు తాగి చూడు రుచి అని అన్నారు తండ్రి. నీరు తాగితే ఉప్పగా తెలిసింది. ఉప్పదనాన్ని గుర్తించాడు అనమాట. అప్పుడు ఓహో నీరులో కరిగిపోయింది అని అన్నాడు. అప్పుడు తండ్రి గారు చెప్పారన్నమాట, ఇప్పుడు నీటిలో ఉప్పదనాన్ని గుర్తించడానికి ఇక మనకి కళ్ళు సరిపోవు, చెవులు సరిపోవు, నాలుక మాత్రమే సరిపోతుంది. ఆ నాలుక ద్వారా మాత్రం రుచి చూసినప్పుడు మాత్రమే
ఆ ఆ నీరు నిండా కూడా ఉప్పు వ్యాపించి ఉన్నది అన్న విషయం మనకి తెలుస్తుంది చూసారా. అలాగేనండి ఈ నామరూపాత్మకమైనటువంటి నీటి లాంటి జగత్తు, ఈ జగత్తంతా నీరు అనుకోండి, అందులో నామరూపాలన్నీ నిండి ఉన్నాయి మనకి. అందులో ఆ ఉప్పదనంలా వ్యాపించి ఉన్నది ఆత్మతత్వం. దాని సార రూపంగా ఉప్పదనంగా వ్యాపించి ఉన్నది. అది కేవలము ఆ నాలుక ఏమిటంటే గురుబోధ. దాని ద్వారా మాత్రమే గుర్తించగలము, కానీ ఇంకా ఏ ఇంద్రియము పనికిరాదు. ఆ ప్రశ్న కూడా అలాగే వేస్తాడు శ్వేతకేతువు. నాకు కనబడదే అంతటా బ్రహ్మం ఉన్నది అని మీరు చెప్తున్నారు నాన్నగారు, ఏది కనిపించట్లేదేమని అడుగుతాడు. అప్పుడు ఇదిగో ఈ ఉప్పదనాన్ని చూపి ఇలా ఉప్పదనంలా ఉన్నది అని చెప్పి ఆయన ఆ చూడడానికి ఆ దృష్టి నీకు అలవడినప్పుడు మాత్రమే తెలుస్తుంది అని చెప్పి ఆయన ఒక కథ అలా ఉంటుంది. ఇది ఎందుకు ఇక్కడ చెప్పానంటే, కేవలము ఈ బ్రహ్మ విద్య అనేది తెలియాలి అంటే ఆ గురు బోధ ఆయన యొక్క వాక్కు ద్వారా మన చెవులలో చేరి అది మనలో ఆ సరి అయినటువంటి ఆ వృత్తిని బ్రహ్మాకార వృత్తి అంటారు, అటువంటి వృత్తి మన మనస్సులో కలిగినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది బ్రహ్మ విద్య, మనకి అనుభవంలోకి వస్తుంది. కనుక గురువు తప్పకుండా అవసరం. మనం ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకే శంకరాచార్యులు వారు ఆయన ఎన్నో రాశారండి. ఆయన గురు అష్టకము అని చెప్పి ఒక చిన్నది ఇచ్చారు, అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏమన్నారంటే, గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతఃకిం 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 తతఃకిం. నీకు ఎన్నైనా ఉండొచ్చు, భోగాలు భాగ్యాలు, ఎంతో విద్యావంతుడు అయి ఉండొచ్చు నువ్వు, కానీ నీకు గురువు లేకపోతే, ఒక గురువు పాదాల చెంత నీ మనస్సు లగ్నం అవ్వలేదంటే తతఃకిం, అదంతా వేస్ట్. ఎందుకు ఇవన్నీ ఉండి నీకు లాభం లేదు అంటారు. నీకెంతో ధన కనక వస్తు వాహనాలు ఉండుండొచ్చు, భార్యాపుత్ర మిత్రాదులు ఉండొచ్చు, నువ్వు విదేశాలకి తిరిగి ఉండవచ్చు, నీకు చక్కగా మంచి రూపం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు నీకు, కానీ నీ మనస్సు కనుక గురువు ఎందు పాదాల ఎందు లగ్నం అవ్వట్లేదు అంటే, లగ్నం అవ్వలేదు అంటే అదంతా వ్యర్థం. ఎందుకది అని ప్రశ్నించారు. తతఃకిం 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 4 సార్లు ప్రశ్నిస్తారు. అంటే అంత వ్యర్థం. మనకి ఎన్నున్నా కానీ కూడా గురువు మనకి ఉండాలన్నమాట అండి, అది దాని అర్థం. అంత ఆవశ్యకతని మనకి చెప్పడానికి అలా చెప్పారు. సరే, గురువు అన్న మాట కూడా ఇంకొకసారి చెప్పుకుందాం. మనం శ్లోకంలో చెప్పేటటువంటి విషయాన్ని మధ్యలో చెప్తాను, ఈ ముందర వెనకాతలో కూడా కొంచెం చేర్చాను. గురువుల గురించి వచ్చింది కాబట్టి ఆ గురువుల గురించి కొంచెం మనం తెలుసుకుందాము అని. గురు అన్న పదం మనకి గురుగీతలో కూడా విశేషంగా చెప్తారండి. అది స్కాంద పురాణంలో ఉమామహేశ్వర సంవాద రూపంగా గురుగీత అని ఉన్నది. మన స్వామీజీ వారు విశేషంగా దాన్ని చెప్తూ ఉంటారు, మీరు వినే ఉండాలి. గురుగీత చాలా అద్భుతమైనటువంటిది. భగవద్గీత గురుగీత రెండింటిని పట్టుకోండి చాలు అంటారు మన స్వామీజీ వారు. ఈ 2 చాలు మనల్ని తరింపజేయడానికి. ఆ గురుగీతలో ఆయన మనకి విశేషంగా బోధించారు. సాక్షాత్తు శివుడే. గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధక అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని చెప్పి, గు అంటే అంధకారం అట, రు అంటే ఆ అంధకారాన్ని పోగొట్టేది. అజ్ఞానం అనేటటువంటి చీకటిని తన బోధతో ఆయన తొలగిస్తారు కనుక ఆయన గురువు అన్న మాట. అందుకు గురువు అన్న పదానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి, చాలా పెద్దది అని. కానీ మనం ఇక్కడ గురువు అనేటటువంటి భావంలో ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గురువు అంటే ఎవరైతే మన అజ్ఞానాన్ని తొలగిస్తారో వారు గురువు అని. అందుకే చూడండి, మనకి సినిమాల్లోనో ఎక్కడో ఈ గురువు అన్న మాట చాలా తేలికగా వాడేస్తారు. ఒక టీ ఇచ్చుకో గురువు, ఈ గురువు అనే అంత చాలా దోషం అండి, అలా అనకూడదు. చాలా తేలికైపోయింది. కలికాలంలో ఉన్నటువంటి ఎన్నో దోషాలలో ఇది పెద్ద దోషమేమో అనిపిస్తుంది. ఒకానొక పెద్ద దోషాల్లో ఇది ఒకటి. ఇంకొక చక్కటి ఇది చెప్తారు, ఉపదేశౌషధం దత్తే సమయే గురువైద్యక భవరోగాద్ విమోక్ష స్యాత్ సర్వబంధ విమోచక. ఎలా అయితే వైద్యుడు సద్గురు అనేటటువంటి వైద్యుడితో పోల్చారు. సద్గురు అనేటటువంటి వైద్యుడు ఉపదేశం అనేటటువంటి ఔషధాన్ని ఇస్తారంట. సంసారం అనేటటువంటి గొప్ప రోగం నుంచి మనం బయటపడగలుగుతాం. భవరోగాద్ విమోక్ష స్యాత్ అది. అందుకే ఉపనిషత్తులో చెప్తారు, ఆచార్యవాన్ పురుషో వేద అని. ఆచార్యవాన్ ఏ సాధకుడికైతే సద్గురు ఉన్నాడో అటువంటి వాడే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలడు అని. అంతటి ముఖ్యమండి గురువు ఉండడం మనకి. ఇంకా మనకి కొన్ని సందేహాలు ఉండొచ్చు, ఎందుకండి గురువు అవసరము?
మనకి మనమే మంచిగా గురువులే కదా, మనకి మంచి మంచి గ్రంథాలు. ఇప్పుడు భగవద్గీతని గురువు గారే కదా బోధించారు, శ్రీకృష్ణుడు గురువే కదా, జగద్గురువు. ఆయన బోధించారు. ఆయన బోధించినటువంటి ఆ గ్రంథాన్ని మనం పఠించవచ్చు కదా శ్రద్ధతో. భక్తి గ్రంథ పఠనం చేస్తే వాటి ద్వారా ఎందుకు మనకి మనం ఆ బోధ అందుకోలేము? ఆత్మవిద్య మనకి ఎందుకు రాదు? గురువులే కదా రాశారు అని మనం ఒక సందేహం వస్తుంది మనకి. మనంతట మనమే గ్రంథ పఠనం చేస్తే సరిపోతుందేమో కదా, గురువు ఎందుకు అవసరము అని. దీనికి ఏం చెప్తారంటేనండి, చూడండి, ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు కానీ, ఇక్కడ భగవద్గీతలో వచ్చేటటువంటి కొన్ని విషయాలు కానీ, తత్వపరమైనటువంటి విషయాలు కానీ మనకి అప్పుడప్పుడు పరస్పరం విరుద్ధంగా అర్థాలు ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తాయి. కష్టంగా కూడా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. మనం చూసాం కర్మణ్య కర్మయ పశ్యేత్. అది నిజంగా మీరు చూడండి, కేవలము పుస్తకం చదివితే అర్థం ఒకలా అవ్వచ్చు, విన్నాక చాలా సులువుగా అయిపోతుందండి, చాలా సులభంగా బోధపడుతుంది. అవునా? కష్టంగా ఉంటుంది విషయం తెలుసుకోవడానికి. అందుకోసం అని చెప్పి అంతేకాదు, కొన్ని సాధనలో వచ్చేటటువంటి కష్ట నష్టాలు, ఇప్పుడు ఆ శ్లోకంలో ఎదురయ్యేటటువంటి సందేహాలు, ఇవన్నీ కూడా వారి అనుభవాన్ని కూడా చేర్చి గురువులు మనకి బోధ చేస్తారు. సాధన రహస్యాలు కానీ, అందులో ఇంకా సులభంగా అర్థం అవ్వడానికి ఇంకేదైనా మార్గం ఉందేమో అని చెప్పి ఇట్లా రకరకాలుగా గురువులు మనకి ప్రయత్నం చేస్తూ చెప్తారు. కాబట్టి అంతకు పూర్వమే ఆ మార్గంలో నడిచి ఉన్నారు కాబట్టి వారి బోధ మనకి ఎంతైనా ఉపయోగపడుతుంది. మనము ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, ఓకే, మనం ఎంత ఇంటర్నెట్లో చూసినా ఎవరినన్నా ఒకళ్ళకి అక్కడికే వెళ్ళిన వాళ్ళు, మన పిల్లల్ని మనం యూఎస్ ఎక్కడో యూనివర్సిటీకి పంపించాలనుకోండి, ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారేమో అని మనం ఒకసారి కనుక్కుంటాం. అవునా కదా? ఎక్కడికైనా అంతే కదండి. ఎవరైనా మనమైనా ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అడుగుతాం, ఏమిటండి ఎలా వెళ్ళాలి, ఏమిటి అక్కడ ఏ హోటల్స్ బాగుంటాయి, ఏమైనా అంటే వారి ప్రయాణంలో ఎదురైన కష్ట నష్టాలు వాళ్ళు చెప్తారు. మీరు ఇలా చేయొద్దండి, మేము కష్టపడ్డామంటే మనం జాగ్రత్త పడతాం. ఎప్పుడూ కూడా అంతే కదండి. ఒకళ్ళు ఆ మార్గంలో ఆల్రెడీ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నిర్దేశకత్వం, వారు మనకి గైడ్ చేస్తే తప్పకుండా మనము అవే తప్పులు చేయకుండా, అవే గోతుల్లో పడకుండా మనము ఇంకా సులభంగా ప్రయాణం చేయొచ్చు. అందుకోసం అని చెప్పి గురువు అవసరం ఉంటుంది. ఇంకొకటి, సరేనండి ఇంతలా చెప్తున్నారు గురువు గురించి, అందరికీ గురువు దొరక్కపోవచ్చు కదా, మరి నాకు గురువు దొరకట్లేదండి, ఏం చేయమంటారు నన్ను అన్న ప్రశ్న వస్తుంది కొంతమందికి. అది అందులో మాత్రం సందేహం పడక్కర్లేదండి. ఆర్తి ఉంటే మనకి ఎప్పుడు గురువు యొక్క అవసరం, అంటే మనకి ఎప్పుడు మన యొక్క సాధన ఆ స్థితికి చేరి ఇక పైన జ్ఞానబోధ జరగాలన్నా, అసలు ఏ బోధ జరగాలన్నా మనకి ఆ ప్రిపేర్డ్నెస్ మనలో ఉండాలి, రెడీనెస్. ఇప్పటి నుంచి నేను బాగా సాధన చేసుకోవాలి అని ఎప్పటికీ మన మనసులో సంకల్పం కలుగుతుందో, మనకెప్పుడు గురువు కావాలి అని నిజంగా ఆర్తిగా మనకి అనిపిస్తుందో, తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకి లభించి తీరతారండి గురువుగారు. మనకి ఆ బోధ అందుతుంది. అదనమాట. ఇందులో మాత్రం సందేహం పెట్టుకోని అవసరం లేదు ఎవరు కూడా. ఐ థింక్ చాలామందికి గురువులు ఉన్నారు, లేనివారు ఎవరైనా నాకు గురువులు ఇంకా లభించలేదే అని అనుకున్న వారికి మాత్రము ఇది ఒక చక్కటి అంటే నమ్మకాన్ని కలిగిస్తుంది. లేదు, మనకి ఆ సమయం వచ్చినప్పుడు ఆ భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి తత్వానికి తెలియదా, మనకెప్పుడు గురువు అవసరం అవుతారో తెలియదా అండి? అప్పటికి తప్పకుండా మనకి గురువు లభించి తీరుతారండి. ఇంకొకటి ఏంటంటే, సరే మనకి గురువు ఎదురుగా లేకపోయింది, మనం బయటికి కదిలేటటువంటి పరిస్థితుల్లో లేవనుకోండి ఇంటిలోంచి, అప్పుడు ఎలాగా? అప్పుడు గురువు ఎలా లభిస్తారు అంటే, మనం నిజంగా శ్రద్ధగా పవిత్ర భావనతో వినయ భావనతో ఏదైనా గ్రంథం చదువుతూ ఉంటే కనుక, ఏది పఠనం చేస్తున్నా ఆ గురువే బోధిస్తున్నట్లుగా మనం భావన చేసుకుంటూ మనం పఠనం చేస్తే మనకున్న సందేహాలు వాటంతటవే తీరుతూ ఉంటాయండి. ఏం చెప్తారంటే, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని చెప్పి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వస్తుంది. యస్య దేవే పరాభక్తి, ఎవరికైతే అచంచలమైనటువంటి భక్తి భగవంతుడి మీద ఉంటుందో, ఎటువంటి భక్తి భగవంతుడి మీద ఉన్నదో అదే అంతటి శ్రద్ధాభక్తి గురువు మీద ఉంటుందో, అటువంటి వారికి అర్థాలన్నీ కూడా
వారికే ప్రకాశంతే మనసులో స్ఫురిస్తూ ఉంటాయట. వాళ్ళు ఏ శాస్త్రాన్ని పఠిస్తున్నా మనకి ఆ గురు తత్వం మీద నమ్మకం ఉండాలి. మనం ఎవరిదైనా చదువుతుంటే వారినే గురువుగా భావిస్తూ మనం కనుక ఆ పఠనము చేస్తే, మనకంతటి శ్రద్ధ ఉంటే మనకి ఎన్ని ప్రయత్నాలు బాహ్యంలో ఏ ప్రయత్నము చెయ్యడానికి మనకి ఇంకా ఆసక్తతగా మనం ఉంటే తప్పకుండా మనకి వాటి అర్థాలు బోధపడతాయి. ఏదో ఒక విధంగా మన చెంతకి ఆ బోధ అందుతుందండి. ఇది చాలాసార్లు నాకు అనుభవం కూడా ఇలా అయ్యింది. ఎందుకంటే నాకు ఒకప్పుడు భగవద్గీత నేను చాలా ఏళ్ల క్రితం చెప్పేటప్పుడు ప్రారంభ దశలో అనమాట. నా దగ్గర ఒకటో రెండో పుస్తకాలను, మిగతా పుస్తకాలు ఉన్నా నాకు తెలియకనో ఏమో, ఒక్క పుస్తకమో 2 పుస్తకాలు పట్టుకుని చదువుతూ ఉంటే ఎక్కడైనా సందేహాలు వచ్చినప్పుడు ఉదాహరణలు చెప్పాలి అంటే ఎక్కడి నుంచి చెప్పాలి, ఎంత తీవ్రంగా తపస్సు చేసినట్టు ఆ శ్లోకం గురించి ఆలోచించి అలాగా గురువులకి ధ్యానము చేస్తూ ఎలా దీన్ని నేను అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఆ తీవ్రమైనటువంటి తపన రోజంతా గంటల తరబడి అలా కూర్చుని ఉండేదానండి. అలా తెలిసేవి. ఇదిగో ఈ ఉదాహరణ మనసులోనే స్ఫురిస్తుంది. లేదా దానికి కావలసినటువంటి, నాకు అర్థం అవ్వడానికి కావలసినటువంటి పుస్తకాలు ఏదో ఒకటి నా చెంతకు వచ్చేది. అదే రోజు, మీరు నమ్మరు, అదే రోజు వచ్చేది. చాలాసార్లు జరిగింది, ఒకసారి కాదు. అప్పటికి అది మనకి అంటే అంతలాగా మనం తీవ్రమైనటువంటి ఆ తపన ఉండాలి మనలో. ఇది నాకు ఎలా తెలుస్తుంది అని, అర్థం కావట్లేదే అనేటటువంటి తపన ఉంటే తప్పకుండా మనకి ఆ బోధ అందేలాగా ఆ గురుతత్వము మనకి అలా నిర్దేశకత్వం చేస్తుందండి, మనల్ని అలా అనుగ్రహిస్తుంది. కాబట్టి గురువు నాకు దొరకలేదే అన్న బాధ ఎవరు పడనవసరం లేదు. అలా అని గురువు ఉన్నవారు ఇంకా ఆ గురువు లభించినందుకు మన జన్మ ధన్యమైనట్లుగా మనము భావించవచ్చు. అది ఇంకొక విషయం చెప్తాను, తర్వాత ఇక ఈ శ్లోకంలోకి వెళదాము. ఎవరిని ఆశ్రయించాలి అంటే ఎంతమంది గురువులని ఆశ్రయించాలి అని. ఎందుకంటే మనకి చాలాసార్లు ఏమవుతుందంటేనండి, చాలామందిని మనము పట్టుకుంటామంటే ఒకటేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమందిని చూశానండి. ఒకటి నేర్చుకోవడానికి భగవద్గీతని ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటారు, ఇంకొకళ్ళ దగ్గర అంటే ఆత్మతత్వం గురించి చెప్తున్నాను అనుకోండి, ఏదైనా కానీ ఒకళ్ళ బోధ వింటారు, మళ్ళీ ఇంకొకళ్ళు ఏం చెప్పారో అది కూడా విందాం అనుకుంటారు, మళ్ళీ ఇంకో గురువు గారు ఏం చెప్పారో అది కూడా 10 వింటారు అందరూ కూడా. దాంతో ఏమవుతుందంటేనండి డిస్ట్రాక్ట్ అయిపోతుందండి మనసు. అందరూ ఒకే రీతిగా చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన దత్తపీఠంలో అద్వైత అనుసంధానం చేస్తూ భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాం. అలాగే వేరొకళ్ళు కూడా చెప్తే పర్వాలేదండి, కానీ ఒకళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారనుకోండి, అంత తెలుసుకునేటటువంటి ఆ సామర్థ్యం ఉండదు శిష్యుడిలో. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చాలా కష్టము కూడా. అసలు అది తప్పు. మనం ఒకరిని గురువుగా పెట్టుకున్నాము అంటే మన సద్గురువులు ఒకరు, మనకి గురువులు వీరు అని మనం ఒకసారి నిర్ణయించుకున్నాక, మనకి నిశ్చయంగా తెలిసాక చెప్తాను ఎలా తెలుస్తుందో. ఇక మనము పదే అస్తమాను డిస్ట్రాక్ట్ అవ్వకూడదండి. ఒక్కసారి ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుందో చూద్దాం, వెళ్ళి దర్శనాలు అవన్నీ చేసుకోవచ్చు. మన మనసులో మాత్రం ఒకళ్ళే గురువులు ఉండాలి, ఒకే ఒక గురువుని మనం నమ్ముకుని ఉండాలి, అంతే తప్ప 10 మందిని పట్టుకున్నామంటే ఏది మనకి అది అధోగతి పాలవుతామండి. మహా తప్పుల్లో ఒకటి గురువుల్ని మార్చడము అని చెప్తారు. గురువుల్ని మార్చే అర్హత మనకి అసలు మార్చడం అన్న ప్రశ్న లేదు. ఈ కాలంలో చాలా తేలికైపోయింది. మనం 6 నెలలు ఒక పీఠానికి వెళ్తాము, ఏడాది ఇంకో పీఠానికి వెళ్తాము, అక్కడేం జరుగుతుందో ఓ కాలు వేస్తాము, ఇక్కడ ఓ కాలు వేస్తాము. ఏమోనండి, తప్పు లేదేమో, కానీ మన మనస్సులో మాత్రం ఒకళ్ళే ఉండాలి. నాకు అది మాత్రం తెలుసు. ఎంతమంది గురువుల్ని ఎంతమంది ఆశ్రయిస్తున్నారన్న విషయంలో నేను మాట్లాడిన నో కామెంట్స్. కానీ మనసులో మాత్రము మన బుద్ధి యందు ఒకే ఒక్క గురువు పట్ల మన శ్రద్ధ అంతా పెట్టి మనం ఉండగలగాలి. ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నాకు గురువు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? నాకంత తెలుసుకునేటటువంటి సామర్థ్యం నాకు లేదు కదా అని ఒక సందేహం వస్తుంది. దానికి ఏం చెప్పారంటే శాస్త్రంలో, ప్రత్యభిజ్ఞాయతే శాంత్య హృదయే సద్గురు సఖే. ఎవరి యొక్క సన్నిధిలో మన మనస్సు శాంతపడుతోందో, మనకి ఒక్కసారిగా ఒక తెలియనటువంటి మైండ్లో ఎటువంటి డిస్ట్రాక్షను లేకుండా ఎవరి సన్నిధిలో మనం కొంచెం సేపు అయినా అటువంటి శాంతిని ఫీల్ అవ్వగలుగుతున్నామో వారే నాకు సద్గురువులు అని గుర్తించాలి అన్నారు. నేను చాలామంది చిన్నప్పటి నుంచి నాకు ఎంతోమంది గురువులు
కనబడుతూ అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండడం జరిగిందండి. ఎంతో కొంతసేపు కొంచెం అసోసియేషన్ చాలామంది దగ్గర అయ్యింది. కానీ ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పినట్లుగా శాంతి అనేటటువంటిది మాత్రం ఒక్కచోటే లభించింది. తెలిసిపోతుంది మనకి, ఇంకా అందులో సందేహం లేదు. మన మనస్సు మనకి తెలిసిపోతుంది కదా. ఎంత తీవ్రమైనటువంటి కష్టంలో ఉండి మనం ఆ సద్గురువుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అది మనకి గుర్తు కూడా ఉండదు. మన మనస్సు ఒక్కసారిగా శాంతి, తెలియనటువంటి ఆనందం నిండిపోతుంది. ఇది గమనించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇంకా నాకు గురువుల గురించి ఇంకా దొరకలేదు అని ఎవరైతే వెతుకేటటువంటి వాళ్ళు ఉన్నారో ఇంకా వారు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరు సద్గురువులో తెలియడానికి అనమాట. వారికి సద్గురువులు, అది వారికి ఎవరి దగ్గర ఆ ప్రశాంతత లభిస్తుందో. అందరి గురువులు సమానమేనండి, భేదం లేదు. ఎలా అయితే మనం ఒకే పరమాత్మ అన్ని దేవతా రూపాలుగా కనబడుతున్నారు, నటుడిలాగా అని అనుకున్నామో, గురుతత్వము భిన్న భిన్న ఆకారాలులా మనకి కనబడుతూ ఉండొచ్చు. కానీ వారి ఆ గురుతత్వం అనేది ఒకటే. పరమాత్మకి గురువుకి అభేదం. సద్గురు శివ ఏవ సహ అని చెప్తారు కదా. సాక్షాత్ శివుడే, సాక్షాత్ పరమాత్మే. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి భేదాలు ఉంటాయా అండి? పరబ్రహ్మలో భేదాలు ఎలా ఉంటాయి? ఉండవు. కాబట్టి ఒక గురువు గారు గొప్ప, ఆయన ఇలా చెప్తారండి, ఇంకో గురువు గారు గొప్పండి, ఆయన దగ్గర 1,000,000 మంది వస్తారండి. ఇవన్నీ తెలియనటువంటి వారు మాట్లాడేటటువంటి మాటలండి. నిజంగా తెలిసినటువంటి వారికి అందరూ ఒకటే అన్న విషయం తెలుస్తుంది. రమణ మహర్షి గారు ఒక మాట అనేవారు, గురువు అంటే ఏదో కాదు గురి అని చెప్పి. ఆ గురి మనకి ఎలా కలుగుతుంది అంటే మనకి తెలియకుండానే మన మనస్సు అక్కడ నిశ్చలమైనప్పుడు, కొంచెం శాంతపడినప్పుడు. అఫ్కోర్స్ ఆ సన్నిధిలోంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ మామూలే అనుకోండి. ఆ సన్నిధానంలో ఉన్నప్పుడు మన మనస్సు శాంతపడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి గురువుగారు లభించాక ఇక చెంచలం ఉండకూడదు. అదే ఇక మళ్ళీ వేరే ఇంకోసారి టెస్ట్ చేద్దాం, అది చాలా తప్పు అనమాట అండి. అలా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మనకి జ్ఞానము మనకి జీవితంలో ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సిచ్యువేషన్లో, లేకపోతే చిన్నప్పుడు ఒకళ్ళు లేదా యుక్త వయసులో ఒకళ్ళు, అలా మనకి రకరకాలుగా ఇప్పటి వరకు కూడా గానము మనం ఎన్నో చోట్ల విని ఉండవచ్చు. అందరూ కూడా ఆ గురువు గారే మనకి ఆ రూపంలో బోధిస్తున్నారు అని మనం గ్రహించాలి. గురువు గారు లభించాక కూడా అంతే. మనం వేరొక చోట ఏదైనా బోధ విని ఉన్నా కానీ కూడా నా గురువు గారే ఆ రూపంలో నాకు ఇది బోధిస్తున్నారు అని మనం భావించవచ్చండి. ఇంతవరకు గురువుల గురించి చెప్పుకున్నాము. గురువు యొక్క ఆవశ్యకత, గురువు అంటే ఎవరు, బ్రహ్మ విద్యకి ఎందుకు గురువు తప్పనిసరో అనుభవము అని చెప్పాము. ఇదంతా కూడా జ్ఞానినః తత్వదర్శినః అన్న మాటలకి మనం చెప్పుకున్నటువంటి చాలా డీటెయిల్డ్ వ్యాఖ్యానం అన్నమాట. ఇక ఇప్పుడు శిష్యుడి దగ్గరికి వద్దాం. ఎందుకంటే అసలు ఈ శ్లోకము శిష్యుడు ఏం చేయాలి అన్న దాన్ని బట్టి, శిష్యుడు ఎలా ఉండాలి, గురువుని ఎలా ఆశ్రయించాలి అంటే అది అసలు ఈ శ్లోకంలో చెప్పింది. మొట్టమొదట ప్రణిపాతము చెయ్యాలి అని. ఒకసారి మనకి అటువంటి గురువులు లభించారు, మన మనస్సు శాంతపడింది, తర్వాత వాట్ నెక్స్ట్, మనం ఏం చెయ్యాలి అనేది ఇంకా మనం చూసుకోవాలి. ప్రణిపాతము చెయ్యాలి అని అన్నారు ఇక్కడ శ్లోకంలో. పాతం అంటే పడడం అండి, వంగడం అన్నమాట. ప్రణిపాతం అంటే ప్రకర్షేణ నిపాతం, బాగా కింద పడిపోవడం, అంటే దండంలాగా సాష్టాంగ పడమన్నారు. ఒక కర్రని కింద పడేసామనుకోండి ఎలా పడిపోతుంది, అది అలా పడాలి అని అంటారు. అఫ్కోర్స్ అది ట్రై చేయొద్దండి. స్త్రీలు అయితే సాష్టాంగ నమస్కారం లేదు వారికి అసలు. ఎందుకు అంటే స్త్రీమూర్తి, మాతృమూర్తి కాబట్టి ఆవిడకి ఇవ్వవలసినటువంటి గౌరవం అది. మగవారికి మాత్రమే సాష్టాంగ నమస్కారం, అలా సాష్టాంగ నమస్కారం పడాలి అన్నారు. ఇదేదో కేవలము ఫిజికల్గా కింద పడిపోవడం కాదండి. అది ఏమిటి అంటే అక్కడ శరణాగతి, మన యొక్క వినయాన్ని అది చూపెడుతుందన్నమాట. మనం ఆ నమస్కారం చేయడం వలన తల వంచడం, అహంకారాన్ని మనం వదులుకున్నాము అని చెప్పడం. ఆయన పాదాల దగ్గర మన తల ఆంచామనుకోండి, దాని అర్థం ఏమిటంటే నా అహంకారాన్ని పూర్తిగా మీ పాదాల దగ్గర వదిలిపెట్టేస్తున్నాను. అహంకారం అంటే ఒకటి గర్వము మామూలుగా మనం చెప్పుకుంటే, ఇంకొకటి ఏంటంటే నేను శరీరము అనేటటువంటి భావాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను అనేటటువంటిది సూచిస్తోందనమాట. మనం ఇక పైన మనం భగవంతుడి దగ్గర కానీ గురువు గారి దగ్గర కానీ ఎప్పుడు నమస్కారం చేస్తున్నా ఈ భావనతో మనం చేస్తే ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే నీవు తప్ప నన్ను ఉద్ధరించేది ఎవరూ లేరు,
నేను నీకు శరణాగతి చేస్తున్నాను, మీకు శరణాగతి చేస్తున్నాను అని ఆ వినయపూర్వకంగా మనం ఆ వినయాన్ని ప్రకటించడాన్ని ఇక్కడ ప్రణిపాతము అని అన్నారు. అదే నమస్కారంలో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే జ్ఞానాన్ని గంగతో పోలుస్తారండి. జ్ఞాన గంగ అని అంటాం మనం. గంగ ఎప్పుడూ కూడా పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. నీరు ఎప్పుడు అంతే కదండి, కింద నుంచి పైకి వెళ్ళదు, పల్లాన్నే వెతుకుతుంది నీరు. అలాగే పైనుంచి గురువు గారి దగ్గర నుంచి మన వద్దకు అందాలి అంటే మనం గురువు గారి కన్నా కిందన ఉండాలి, అప్పుడు కదా జ్ఞానగంగ ప్రవహిస్తుంది. మనం గురువు గారి కంటే పైన ఉన్నామనుకోండి, ఎలా వస్తుంది? మనకు రాదు, ఆ జ్ఞాన ప్రవాహం మనలోకి రాదనమాట. కాబట్టి వినయము ఎంతో అవసరం. నేను ఇంత చదువుకున్నాను, లేదా నాకు దగ్గర ఇంత ధనం ఉన్నది, నేను ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము బయట వదిలిపెట్టి గురు సన్నిధిలోకి చేరాలి. లేకపోతే అస్సలు ఆ బోధ అందదు కదా, మనకి గురు దర్శనం కూడా లభించకపోవచ్చు. అది ఇంకొకటి ఏంటంటే, సరేనండి మనం మన వినయాన్ని ప్రకటించుకుంటాం, గురువు గారికి మాత్రం ఏమిటండి సరదానా, ఎందుకు అలా పడిపోవాలి, మనం అందరం కూడా అందరి శిష్యుల్ని అట్లా ఆయన ఎందుకు ఇట్లా మనం నమస్కరించాలి అన్న చిన్న సందేహం రావచ్చు. అంటే మనం తీర్చుకుంటున్నాం అంతే, మనలో లేదు, మనకి ఇవన్నీ తెలుసు అనుకోండి. అదేమిటంటే గురువులకి నిజంగా ఆ శిష్యులు నమస్కరించాలి అని చెప్పేటటువంటిది ఏమీ లేదండి, అక్కడ కోరిక ఏం లేదు. కానీ ఆ శిష్యుడిలో ఆ వినయం ఉన్నదా లేదా, విధేయత ఉన్నదా లేదా అని పరీక్షిస్తారు తప్పకుండా. విద్య బోధించే ముందర అర్హత ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలి కదా. అర్హత లేని వారికి విద్య బోధించరు, అందున బ్రహ్మ విద్య అసలే బోధించరండి. కాబట్టి ఆ మనలో ఉన్నటువంటి ఆ వినయం అనేటటువంటి లక్షణాన్ని మనం చూపడానికి గురువులు అలా నమస్కారాలని స్వీకరిస్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రణిపాతం అన్న మాటకి ఇదొక్కటే కాదు, ఇంకొకటి ఏంటంటే, మనము పూర్ణ విశ్వాసంతో మన సర్వస్వాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉండే లక్షణాన్ని ఆ ప్రణిపాతం అనేటటువంటిది చూపెడుతుందన్నమాట. మన దగ్గర అది ఉండాలి. నేను సర్వము ఆ గురువు గారికి ధారపోస్తాను అని చెప్పి, దీనికి ఇది ఏమిటి సర్వము గురువు గారికి ధారపోయడం, అహంకార త్యాగము అనేటటువంటిది తెలియజేయడానికి ఒక కథ చెప్తారు. 2 కథలు మనం అందులో నాకు ఎప్పుడూ నేను చెప్పేటటువంటి ఒక కథ చెప్తానండి. ఇది స్వామీజీ వారి సూక్తి మంజరి ఫస్ట్ పార్ట్లో వస్తుంది. చాలా చాలా హృదయాన్ని కదిలించేటటువంటి కథల్లో ఇదొకటి. నేను ఇందాక క్లాస్ చెప్తూ ఒకసారి ఆ కథ మళ్ళీ తిరగేస్తుంటే చెప్పలేకపోయాను, క్లాసు కళ్ళమడి నీళ్ళు తిరిగిపోయాయి. అదేమిటో తెలియదు, ఎప్పుడు ఆ కథ అంత అలా హృదయాన్ని కదిలించేస్తుంది. అక్కడ ఆ శిష్యులలో ఉన్నటువంటి ఆ వినయము కానీ అది చూసి మనకి ద్రవిస్తుందన్నమాట హృదయం. ఇది ఈ అహంకార అర్పణ, ఆ సూక్తి మంజరిలో ఆ సూక్తి పేరు అహంకార అర్పణ అని. ప్రణిపాతానికి చక్కగా అది సరిపోతుందని అది చెప్తున్నాను, ఒక చిన్న ఆఖ్యాయిక. సరే, ఇంకొక విషయం కూడా చెప్పేసి అప్పుడు ఈ కథలోకి వెళదాము. ఈ ప్రణిపాతం దగ్గర మనము గురువు గారి దగ్గరికి చాలామంది వెళ్తారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం జడ్జిమెంటల్గా వెళ్తూ ఉంటామండి. వీళ్ళకి ఏ పాటి తెలుసులే, ఒకసారి పరీక్షిద్దాం, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దామన్నట్లుగా వెళ్తారు. కొంతమందికి మనస్సులో ఉంటుంది అది, పైకి బాగానే వినయంగా నమస్కారం అది చేస్తారు, కానీ మనస్సులో ఆలోచన ఏంటంటే వీరిలో ఏమాత్రం ఉన్నదో ఏమిటో ఒకసారి చూడాలి అని. ఆ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అంటారు చూసారా, అది అస్సలు పనికిరాదండి, అది ఉండకూడదు. మనలో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనము పెద్దల దగ్గరికి వెళుతున్నప్పుడు కానీ గురువుల దగ్గరికి వెళుతున్నప్పుడు కానీ మన మనస్సు ఎలా ఉన్నది అనేది మనకి మనం పరీక్షించుకోవాలండి. అప్పుడప్పుడు తెలియకుండానే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. ఇటువంటి వాటిని మనము వదిలిపెట్టుకోవాలి. ఆ గురు సన్నిధిలో పరిపూర్ణంగా అన్నిటినీ త్యాగం చేసి మనం ముందరికి వెళితేనే మనకి నిజమైనటువంటి బోధ అందుతుంది. అహంకారార్పణ ఈ కథ గురించి ఒక్కసారి చెప్తాను. ఆ పూర్వము రామానుజుల వారు చాతుర్మాస్యం చేస్తూ, ఆయన చాతుర్మాస్యం చెయ్యడానికి వెళుతూ ఆయన కొన్ని తీర్థయాత్రలు, సరే ఒక్కొక్క ఊరిలో కొంచెం సేపు ఆగుతూ వెళుతూ ఉండేవారు కదా అప్పట్లోనండి. గురువులు కాలినడకన నడుస్తూ ఆ రామానుజుల వారు అట్లా వెళుతూ ఒక ఊర్లో ఒక గొప్ప కోటీశ్వరుడు, ఆయన భక్తుడు అనమాట.
ఆ కోటీశ్వరుడికి శిష్యుల్ని ఇచ్చి ముందరే పంపిస్తారు. ఒక 2-3 ఊర్లు అవతలు ఉండగానే శిష్యులు ముందుగానే వచ్చి ఫలానా రోజున ఒక వారం 10 రోజుల తర్వాత రామానుజుల వారు గురువుగారు ఈ గ్రామానికి వస్తున్నారండి, మీ ఇంట్లో విడిది చేస్తారు అని చెప్పడానికి శిష్యుల్ని పంపించారనమాట ఆయన. వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళు చేసుకోవాలి కదా, గురువు గారు వస్తున్నారంటే ఎంతో వాళ్ళు చేసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటారు అని చెప్తే కోటీశ్వరుడు గబగబా చాలా సంతోషించాడు. ఆయన అమ్మో ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేశారంటే చాలా ఆనందపడిపోయి వెంటనే తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆయన వస్తున్నారు, మన ఊరంతా చక్కగా అలంకరించేద్దాం, మనము ఘన స్వాగతం ఇవ్వాలి మనకి చక్రవర్తికి ఇస్తున్నట్లుగా అని చెప్పి ఆ ఏర్పాట్లో మునిగిపోయాడు ఆయన. శిష్యులు ఇద్దరు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు, రామానుజుల వారికి చెప్పారు, ఇట్లా చెప్పామండి, వాళ్ళు చాలా ఆనందించారు, ఆయన చేసుకుంటున్నారు ఆయన యొక్క ఏర్పాట్లు అని. అయితే గురువు గారు అడిగారు, మీకు భోజనం పెట్టారా, మీకు ఇవాళ భోజనం ఆయన పెట్టాడా అంటే మర్చిపోయారండి, ఆయన పనులు ఆయన మునిగిపోయారు, పర్వాలేదండి ఎంత ఆనందించాడో అని చెప్పారు శిష్యులు. గురువు గారికి అంత తృప్తి కలగలేదుట. సరే ఆయన ప్రయాణం చేస్తున్నారు, వారం గడిచింది, అక్కడికి దగ్గరలో ఇంకా ఈ కోటీశ్వరుడు ఊరికి రాలేదు, ఆ ఊరికి ముందరే ఇంకొక చిన్న గ్రామం ఉంటే అటువైపుగా వెళ్ళారనమాట. ఇక్కడ మన భక్తుడు ఒక అతను ఉన్నాడు కదా గోవిందుడు అని, ఇక్కడే కదా ఈ ఊరే కదా అని అడిగారు ఆయన. అవునండి ఇక్కడే అని చెప్పి శిష్యులు చెప్పారు. ఇంకో ఊరు అనమాట, చిన్న పల్లెటూరు అది. ఈ గోవిందుడు అనేటటువంటి భక్తుడు ఆయన చాలా కటిక దరిద్రుడు, ఆయన దగ్గర అసలు ఏమీ లేదు, ఈయన గురించి మాట్లాడుతున్నారేమిటి గురువుగారు అని చుట్టుపక్కల పరివార జనం అంతా అనుకుంటూ ఉన్నారంట. ఆయన ఇంతలోకి మాట్లాడుతూ ఉంటేనే ఆయన దగ్గరికి ఆ ఊరి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈయన రామానుజుల వారు గబగబా నడుచుకుంటూ ఆ ఊరిలో ఒక పూరి పాక దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగారట బయట. చిన్న అసలు ఎంతో శిథిలావస్థలో ఉన్నటువంటి చిన్న పాక, దానికి ఒక తలుపు కూడా ఒక చిన్న తడికి ఏదో పెట్టి ఉన్నది, సరిగ్గా తలుపు కూడా గడిపెట్టి లేదు. ఈయన లోపలికి వెళ్ళబోతూ ఆయనకి ఏదో ఒక స్త్రీ ఏడుపు వినపడిందంట లోపల నుంచి. ఈయన పిలిచారు, గోవిందా అని పిలిచారు. కొంచెంసేపు అయ్యాక ఒక స్త్రీ ఏడుస్తూ ఆయనకి అనిపించిందిట, దుఃఖం వినపడింది, శబ్దం వినపడేటప్పటికీ అక్కడ ఆగిపోయారు బయట గురువుగారు. ఆగిపోయి ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకునేటప్పటికి ఆయనకి చాలా ఒక రకంగా విచలితమైపోయి ఆయన వెంటనే ఆయన భుజం మీద ఉన్నటువంటి కాషాయ వస్త్రాన్ని తీసి ఆ తడికెలోంచి లోపలికి విసిరారట. అప్పుడు అది చుట్టుకుని గోవిందుడి భార్య ఆవిడ బయటకు వచ్చిందిట. వారికి ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ఒకటే వస్త్రం. ఒకళ్ళు బయటికి వెళితే ఆనాడు భిక్షాటనకి భర్త బయటికి వెళితే పాపం ఆ స్త్రీ ఆ తల్లి ఆవిడ లోపల ఉంటుందన్నమాట. అంత పేదరికంలో ఉన్నారు వాళ్ళు. అది గ్రహించి ఆవిడ ఏం చేస్తుంది, మగవాళ్ళు బయట వచ్చి గురువులు శిష్యులు అందరూ నిలబడి ఉంటే పరివారజనం అంటే ఆవిడకి అర్థమైంది, కానీ ఏం చేయగలదు ఆవిడ, అంత దుఃఖంలో ఉందని చెప్పి గురువుగారు గ్రహించి ఆ కాషాయ వస్త్రాన్ని ఆవిడికి ప్రసాదించారనమాట. ఆవిడది కట్టుకుని బయటికి వచ్చి కళ్ళు తుడుచుకుని వారిని కూర్చోబెట్టి అక్కడ చిన్న ఏముందండి, చిన్న పాక మీద బయట అరుగు మీద కూర్చున్నారట గురువుగారు శిష్యులందరూ. అయ్యా ఇవాళ అందరికీ మా ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాం, మీకు ప్రసాదము భిక్ష తప్పకుండా స్వీకరించాలి అంటే అలాగే అన్నారట ఆయన. ఆవిడ గబగబా పెరట్లోంచి ఏమీ లేవు తెలుస్తోంది కదండి, వస్త్రమే ఒకటే ఉన్న ఇంట్లో ఏముండుంటాయి. ఈ భర్త లేడు, బయటికి వెళ్ళాడు ఆయన. ఈవిడ గబగబా పెరట్లోంచి వెనక్కి వెళ్ళి ఆ ఊరిలో ఒక చిన్న కోమటి కొట్టు ఉంటే అక్కడికి వెళ్ళిందిట. ఆ కోమటివాడు అంత మంచివాడు కాదు. ఈవిడంటే ఎప్పుడు ఈవిడిని అవసరం తీసుకుని ఈవిడిని పాపం దుష్టబుద్ధి కలిగి ఉన్నాడు ఈవిడ పట్ల. వీళ్ళ పేదరికం అంతా తెలుసు, ఏదో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, ఈవిడ నాకు అందుబాటులోకి రాకుండా ఉంటుందా అని చెప్పి. ఆవిడ వెళ్ళి ఇవాళ గురువుగారు మా ఇంట్లో రామానుజుల వారు మా ఇంట్లో భిక్ష స్వీకరిస్తున్నారు, నీకు ఏది కావాలంటే అది నేను తర్వాత ఇస్తాను, ఒక్క వారం రోజులు నువ్వు నాకు మా ఇంటికి సరుకులన్నీ సరఫరా చెయ్యి అని చెప్పి ఆవిడ తిరిగి వెనక్కి వచ్చేసిందిట. ఆయన ఒక్కసారిగా ఆవిడ కాషాయ వస్త్రంతో ఒక స్త్రీమూర్తి వస్తుంటే ఆయనకి ఏమైందో ఉంటుందో చూడండి. మొత్తం ఆ దుష్ట బుద్ధి అంతా పోయింది. ఆ కోమటి పరిగెట్టుకుంటూ వచ్చి రామానుజుల వారి కాళ్ళ మీద పడి, క్షమించండి గురువుగారు, నాకు దుష్ట బుద్ధి ఉంది అని చెప్పి సామాన్లన్నీ కూడా అక్కడికి పంపిస్తే ఆవిడ అవన్నీ వారికి ఆ రోజుకి వాళ్ళకి భోజనం ఏర్పాట్లన్నీ ఆవిడ వాటితో చేసి అక్కడే ఉండిపోయాడు ఆయన. ఇంతకీ భర్త అప్పటికి వచ్చాడు. ఆయనకి అర్థమైంది ఏం జరిగిందో, గురువుగారు ఆ వస్త్రం దానం చేశారు అని చెప్పి, ప్రసాదించారు, దానం కాదు ప్రసాదం చేశారని చెప్పి ఆ ఇద్దరు కూడా దంపతులిద్దరూ ఆ విందు మొత్తము వారికి ఆ రోజు భోజనం అంతా కూడా ఏర్పాటు చేశారు.
అక్కడే ఉండిపోయారు. ఆయన రాత్రి కూడా అక్కడే ఉండిపోయారు. భజనలు అవి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చేస్తున్నారు. ఈ పేద గోవిందుడి ఇంటి దగ్గర ఆ మట్టి దిబ్బ అక్కడ ఏమీ లేదు. అయితే ఈ కోటేశ్వరుడికి అందింది వార్త, రావాల్సిన గురువుగారు రావట్లేదు అన్నటికి. ఏం జరిగిందా అని చెప్పి ఎవరినో మనుషుల్ని పంపిస్తే వాళ్ళు చెప్పారు, అక్కడ పక్క ఊరిలో గోవిందుడి ఇంట్లో ఉన్నారండి, ఆయన అక్కడ పెద్ద పెద్దగా ఆయన బోధలు అన్నీ నడిచిపోతున్నాయి, కీర్తనలు సంకీర్తనలు అన్ని కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు, ఆయన అనుష్ఠానాలు అన్నీని. ఇక మన ఇంటికి వస్తారో రారో అని భయం వేసి ఈయన గబుక్కుని పరిగెట్టుకుంటూ కోటీశ్వరుడు వెళ్ళాడంట. ఏం జరిగింది, ఎందుకు మా ఇంటికి రాకుండా గోవిందుడి ఇంటికి వెళ్ళారు అని చెప్పి. అయితే అప్పుడు గురువుగారు ఆ కోటీశ్వరుడికి బోధ చేస్తారనమాట. నువ్వు భక్తుడివే, కొంత అహంకారాన్ని వదులుకున్నావు, ఆ మాట సత్యమే, కానీ పూర్తిగా నీ అహంకారం పోలేదు. నీ దగ్గర ధనం ఉన్నది, మనుషులు ఉన్నారు, ఇవన్నీ నీకు ఇంకా ఉన్నది, వాటి పట్ల అహంకారం ఉన్నది. అతడు వస్తూ వస్తూ వాడు మాట్లాడతాడు అనమాట అండి, సంభాషణ అంతా ఉన్నది అక్కడ. ఈ గోవిందుడి ఇంటి దగ్గర ఏమీ లేదు కదండి, ఇక్కడ ఇటువంటి ఇంటి దగ్గర మీరు ఎలా ఉన్నారు గురువుగారు అనుకుంటూ వస్తాడు అతను. అదిగో నువ్వు చేసిన మహాపరాధాలలో ఇది రెండవది అని చెప్తాడు ఆయన చెప్తారు రామానుజుల వారు. వీళ్ళింట్లో ఐశ్వర్యం లేదని నీ దగ్గరే ఉన్నదని, ఇదిగో ఇటువంటి భేద దృష్టి, మనుషులలో భేదము, పేదరం, డబ్బు లేని వాళ్ళ గురి మీద పేదరికాన్ని చూసి నీకు నా దగ్గర ఇంత ధనం ఉన్నదని అహంకారం, ఇదంతా నువ్వు వదులుకోలేదు. ఈ ఇద్దరు దంపతులకి అహంకారం అనేదే లేదు. వారు ఎన్నో కష్టాలు పడుతూ అసలు ఉన్నది ఒకటే వస్త్రమైనా వాళ్ళు అలాగే అనుష్ఠానం చేసుకుంటూ ఎన్నో ఎవరి మీద ద్వేషం లేకుండా, మనసులో ఎవరి పట్ల ద్వేషం లేకుండా, దుఃఖము లేకుండా వాళ్ళు తమ కష్టాలను నెగ్గుకుంటూ వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఎవరిది గొప్ప భక్తి నువ్వు తెలుసుకో అని చెప్పి రామానుజుల వారు ఆ కోటీశ్వరుడికి బోధ చేస్తారు. అక్కడ అమ్మో అసలు ఈ కథ ఎప్పుడు చదివినా నాకు ఒకలా అయిపోతుంది అనమాట అండి, మనసు బాధపడుతుంది. అంటే మనం అన్నీ ఉండి మనం ఎంత సేవ చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనకి అసలు దృష్టి భగవద్ అనుష్ఠానం కానివ్వండి, భక్తి కానివ్వండి, గురు సేవ కానివ్వండి, మన దగ్గర అన్నీ ఉండి కూడా మనము సంపూర్ణంగా సమర్పణ చేస్తున్నామా లేదా అనేది నిజంగా మనం ఆలోచించుకోవాలి. నేను ఎవరిని తప్పు పట్టను, ఎందుకంటే ఎంతోమంది మహాభక్తులు ఉండుండారు ఈ గ్రూప్లో ఉండుండొచ్చు, కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది మనం చేయగలిగేది ఇంకా ఉన్నది, మనం చాలా తక్కువ చేస్తున్నాం. ఆ కథలో చూడండి అసలు ఎలా ఉన్నది వాళ్ళ పరిస్థితి, ఆవిడ ఎలా, భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ అనుష్ఠానం ఏమిటి, వాళ్ళ ధర్మ నిరతి ఏమిటి, ఎవరి పట్ల ద్వేషము కానీ ఈర్ష్యాలు కానీ లేకుండా దంపతులు ఎలా ఉండగలిగారు అనేది ఆలోచిస్తుంటే అసలు అంతు రాదు మనకి, అలా అయిపోతుందన్నమాట. ఆయన అంటారు, అహంతా ధనక్షేత్ర విద్యాదిజాత ప్రదేయ గురౌ నైవ తుచ్చం ధనాది. అంటే ధనము, విద్య మొదలైన భూ సంపద ఇవన్నీ ఉన్నాయి అనేటటువంటి వాటి వల్ల కలిగేటటువంటి అహంకారాన్ని గురువుకి సమర్పించాలి, అంతేగాని అల్పమైన ధనాదులు కాదు అని చెప్పి ఆ అహంకారార్పణ అనేటటువంటి ఆ సూక్తికి సారాంశం అదనమాట. అలా అని అంటే మరి ఇంకా ఈ ధనము భోగ వస్తువులు సమర్పణ చెయ్యక్కర్లేదా అండి, ఇంక అక్కర్లేదా అంటే అవి కూడా చెయ్యాలండి. ఎందుకంటే వాటి పట్ల మనకి మమకారం వదలాలి. అందుకు కోసం మనం ఏం చేయాలంటే దానం చేయాలి, అవి గురువుగారి పాదాల చెంత వదిలిపెట్టేస్తూ ఉండాలి. కాబట్టి అది చెయ్యాలి, కానీ అహంకారం సమర్పణ చెయ్యకుండా ఇవన్నీ చేసినా వ్యర్థమే అని చెప్తున్నారు అక్కడ. అది మొట్టమొదట మనకి ఆ గర్వం ఉండకూడదన్నమాట. చాలాసార్లు నేను ఇన్ని చదివాను, అన్ని చదివాను, నేను ఇంత గొప్ప భక్తురాలిని అనేటటువంటి గర్వం ఉంటుందండి ముందర. అసలు అది ఎప్పుడు చేరుతుందో చాప కింద నీరులా చేరుతుంది మనకి. నేను ఇంత చేశాను, ఇన్ని చేశాను జీవితంలో, ఇన్ని ఇంకా చేస్తున్నాను, నేను ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేనే చెప్పుకుంటాను, వేరొకళ్ళ గురించి ఎందుకండి, నేను ఇన్ని క్లాసులు చెప్తున్నాను, ఇలాంటి గర్వం వచ్చిందనుకోండి ఆనాడే ఆఖరు మన పతనం ప్రారంభం అవుతోంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఒక్క రవ్వంత గర్వము కూడా మనలోకి చోటు చేసుకోకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుడే కదా, నాది అనేది ఏముంది ఇక్కడ, ఎప్పుడు ఇదే మనం ఆలోచన ఇలాగే చేయాలండి. ఇదంతా భగవంతుడే. మనం బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అనే స్థితిలో మనం ఉన్నప్పుడు అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎవరు చెప్తున్నా అంటే ఎవరు ఏం అంటున్నా మనకి ఇది బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అనేటటువంటి ఆ బ్రహ్మ అంతా బ్రహ్మమే అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు అహంకారమే ఉండదు. ఆ స్థితి ఇంకా కలగలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఈశ్వరుడిదే
అన్నదన్నా పెట్టుకోవాలి మనసులో. ఏదో ఒకటి మనకి ఆ భావన లేకపోతే అహంకారం చోటు చేసుకుంటుంది ఆ స్థానంలో. ఒకటి ఆత్మ అంతా బ్రహ్మమే అనేటటువంటి జ్ఞానము, అది మనకి ఉంటే మరీ మంచిది. అసలు అహంకారం అన్న ప్రశ్నే ఉండదు. ఇంకా నాకంత జ్ఞానం కలగలేదండి, సర్వము ఈశ్వరమయమే, సర్వము ఈశ్వరుడిది, నాదంటూ ఇక్కడ ఏమీ లేదు అనే భావనన్నా పెట్టుకోవాలి. అప్పుడే మనకి అహంకారము పూర్ణంగా నశించిపోతుంది. అది ఇక తర్వాత అమ్మో ఇవాళ ఏమిటి ఒక శ్లోకం అన్నా అవ్వలేదు, చెప్తామనుకున్నాను. ఇంకా నెక్స్ట్ పరిప్రశ్నేన, వినయపూర్వకంగా ప్రశ్నించాలి. మామూలు ప్రశ్న కాదు, పరిప్రశ్న అని అన్నారంటే వినయంతో కూడి మనం ప్రశ్నించాలన్నమాట. అది కూడా భాష్యంలో అంటారు, కథం బంధ కథం మోక్ష కా విద్య కాచ అవిద్య. ఇటువంటి ప్రశ్నలు అడగాలట. బంధం అంటే ఏమిటండి, మోక్షం అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి అని జగద్గురువులు కాబట్టి మనకి ఎలాంటి ప్రశ్నలు వేయాలో కూడా నేర్పారండి గురువులే. ఇక చూడండి ఎంతటి కరుణ. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒకసారి గురువుగారు దొరికారనుకోండి, జీవిత సమస్యలన్నీ కూడా ఇంకా ఆయన దగ్గర తీర్చుకుందామని చెప్పి మనకు ఉంటుందండి. పిల్లవాడి చదువు ఎలా అవుతుంది, అమ్మాయి పెళ్ళి ఏమిటి, లేకపోతే నా ఆరోగ్యం సంగతి ఏమిటి, లేకపోతే ఇల్లు ఏమిటి, ఇటువంటివన్నీ మనం ప్రశ్నిస్తాము. తప్పు అని నేను అనట్లేదండి. మోక్షం కోసం ఎప్పుడైనా ప్రశ్నించామా? గురువుగారు నాకు వైరాగ్యం కలగట్లేదండి, గురువుగారు నాకు భక్తి ఎలా కలుగుతుంది, అనన్య భక్తి నిరంతరము భగవత్ స్మరణ లేదా మిమ్మల్నే స్మరిస్తూ ఉండేటంతటి భక్తి నాకు ఎన్నడు కలుగుతుంది గురువుగారు అని మనం ప్రశ్నించామా? ప్రశ్నించాలండి. ఎందుకంటే గురువు లభించడమే ఎంతో అపురూపము. వారిని అది అంతటి అపురూపమైనటువంటి అవకాశం లభించి కూడా మనం కేవలము ఈ సంసారిక విషయాలన్నీ అడుగుతూ ఉంటే అది వ్యర్థమైపోతుంది కదా. చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు మహాస్వామి వారు కంచి పీఠాధిపతి ఉండేవారు కదా, ఆయన అనేవారుట, నా దగ్గరికి ఎందరో వస్తారు, నన్ను అన్నీ ఇవే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను చూసారండి, పిల్లవాడి చదువని, అమ్మాయి పెళ్ళని, ఈ కష్టాలని ఆ కష్టాలని. నేను సన్యాసిని, నాకు అవన్నీ నాకెలా తెలుస్తాయి? సంసారికలకి ఉండవలసినటువంటి సమస్యలు, ఉండేటటువంటి సమస్యలు నేనెలా తీర్చగలను? పిల్లకి పెళ్ళి కావడం, పిల్లాడి చదువు తీరడం, ఇవన్నీ నేనెక్కడ తీర్చగలను? నా దగ్గరికి ఒక్కళ్ళు కూడా మోక్షాన్ని, నాకు తెలిసిందల్లా నేను ఇవ్వగలిగింది ఒకటే మోక్షజ్ఞానం, ఆత్మజ్ఞానం నేను ఇవ్వగలను, నాకు అదొక్కటే తెలుసు సన్యాసిని కనుక, అది ఎవరూ అడగట్లేదే అని ఆయన బాధపడేవారట. చూడండి, అలా మనం ఎప్పుడు కూడా అటువంటి స్థితి మన గురువులకి తీసుకురాకూడదండి. మనం చక్కగా ఇవి ప్రశ్నలు వేస్తే వెయ్యొచ్చు, ఎందుకంటే గురువులే మనకి అనుమతి ఇస్తారు, నీ కష్టాలు చెప్పుకోనైనా పర్వాలేదు అని చెప్పి, అంతటి కరుణ ఉన్నది కాబట్టి. అలా అని అదొక్కటే మనం పరమార్థంగా పెట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళామంటే చాలు, ఇవాళ ఏం ప్రాబ్లం ఆయన దగ్గర మనం సొల్యూషన్ తెచ్చుకుందామని కాదండి. ఏ సమస్య లేకపోతే చక్కగా మనం సర్వేజన సుఖినోభవంతో అనుకుంటూ వచ్చేయచ్చు. కానీ లేదా మనకి జెన్యున్గా నిజంగా ఏదన్నా ఒక సందేహాలు ఉంటే కనుక అవి మనం అడగవచ్చు అనమాట. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అడగకూడదండి ప్రశ్నలు. స్వామీజీ వారు చెప్తూ ఉంటారు, ఓ కారు ఎక్కుతూ కారులో ఉండి ఓ కాలు నేల మీద ఉంది, అప్పుడు అడుగుతారు మోక్షం ఎలా వస్తుంది గురువుగారు అని. అది ఎలా ఉన్నది అలా అడిగితే అది సమయానుకూలంగా లేదు, చూసారా? అలా చూసుకుని అది పరిప్రశ్న అంటే ఇవన్నీ అనమాట అండి. సమయం చూసుకోవాలి. అది కూడా మనము కూడా కొంత ప్రయత్నం చేయాలి. మనకు ఒక సందేహం వచ్చిందనుకోండి, అది తీర్చుకోవడానికి మనకి తెలిసినటువంటి అన్ని విధాలుగాను మనం ఆ సందేహాన్ని వదిలించుకునేటటువంటి ప్రయత్నం చేసి, ఇక ఏదీ అవ్వట్లేదు, నాకు ఈ సందేహం తీరట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం గురువుని ఆశ్రయించాలి. పరిప్రశ్న అంటే అది. ఏదో మనం అప్పటికే ఏదీ తెలియకుండా, అసలు మనకి A to Z రాదు, భగవద్గీత అంటే ఏముంది, గురువుగారు భగవద్గీతలో ఏముందండి అని అడిగామనుకోండి, అది ప్రశ్న కాదండి, తప్పది. మనం భగవద్గీత అంతా అధ్యయనం చేసి అందులో ఒకానొక చోట ఏదైనా మనకి ప్రశ్న అర్థం కాకపోతే అది ప్రశ్నించాలి. ఒక 25 మార్కులు 50 మార్కులు క్వశ్చన్ తీసుకెళ్ళి ఒకేసారి గురువుగారి దగ్గర అడగకూడదు. గురువుగారు ఛాందోగ్యోపనిషత్తులో ఏముందండి, ఇలా ఎలా చెప్తామండి? అలా అవ్వదన్నమాట. ఇంకొకటి, ప్రశ్నించేటప్పుడు గురువు గారిని పరీక్షిద్దామనో, ఏదో కాలక్షేపం కోసమనో, నాకు బాగా తెలుసు అని గురువుగారికి తెలియాలని ఈ ప్రశ్న ద్వారా ధూర్తతనం అంటారండి. ఇవన్నీ కూడా తెలియదా అండి అవతల వారికి? మనం ఏ ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నామో మన సిన్సియారిటీ ఈజీగా తెలుస్తుంది.
కాబట్టి ఇటువంటివి ఉండకూడదు. అటువంటి భావనలు మనకుంటే అవన్నిటినీ కడిగేసుకోవాలి, తుడిచేసుకోవాలి మనం. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటేనండి, మనము ఒక గురువు గారిని అడిగి ఒక ప్రశ్న నివృత్తి చేసుకున్నాం అనుకోండి, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి కంపేర్, ఈ ఆన్సర్ ఏంటండి, ఆ ఆన్సర్ ఏంటి, వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు అలా అన్నారండి. మనం జర్నలిస్టులమా ఇక్కడ ఏమన్నా? కాదు కదండి. కాబట్టి మన నిజంగా మన యొక్క నిజాయితీగా మనం సందేహాన్ని నివృత్తి ఒక చోట మనకి అయ్యిందంటే అదే అయిపోయింది అక్కడితో. ఇక మళ్ళీ వెరిఫికేషన్లు, క్రాస్ వెరిఫికేషన్లు ఏమిటి, అట్లా అవన్నీ కూడా ఉండకూడనటువంటివి అన్నమాట. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తాను, మనం సందేహాలతో నిజంగా మనకి మదన పడుతూ ఉంటే కనుక మనకి ఆ సందేహ నివృత్తి గురించి మనం చాలా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి ఏదో ఒక రూపంగా అది నివృత్తి అయ్యి తీరుతుంది. గురువులే దాన్ని చూస్తారు. ఇది ఇంతకు ముందరే చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ ప్రశ్న గురించి వచ్చినప్పుడు ప్రశ్నోపనిషత్తు అని చెప్పి ఒక చక్కటి ఉపనిషత్తు ఉన్నదండి. అందులో చెప్తారు. అందులో ఏమిటంటే అది ప్రశ్న వెయ్యాలి అనుకునేటటువంటి శిష్యుడు ఎలా ప్రశ్నించాలి గురువు గారిని అని చెప్పి ఆ ఉపనిషత్తులో ఏంటంటే ఒక 6 శిష్యులు పిప్పలాదుడు అనేటటువంటి ఒక గురువు గారిని సమీపిస్తారనమాట. అప్పటికే వాళ్ళు అన్నీ ఎంతో తెలుసుకుని ఉన్నారు, కానీ వారికి ఒక్కొక్క సందేహం ఉండిపోయిందనమాట. 6 ఒక్కొక్క ప్రాంతాల్లోంచి 6 ఒకేసారి వస్తారు. భరద్వాజుడని, శైబ్యుడు, సత్యకాముడు అనేటటువంటి ఆయన, ఇట్లా మొత్తం ఒక 6 అనమాట. సుకేషుడు మొదలైనటువంటి వారు ఒక 6 శిష్యులు గురువుగారి దగ్గరికి వాళ్ళు సమిత్పాణి, వాళ్ళు ఉత్త చేతులతో వెళ్లకుండా సమిధలు చేత్తో పట్టుకుని వెళ్ళారట. అంటే గురువు గారికి ఏదో ఉపయోగించేటటువంటిది అని. దానికి ఇంకా చాలా తత్వపరమైన అర్థం ఉన్నది సమిధలు పట్టుకోవడంలో. నాకు ఈ ప్రశ్న కాల్చేస్తోంది, నన్ను దహించుకుపోతున్నాను నేను అని చెప్పడానికా అన్నట్లుగా ఒక సమిధలు పట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళారట. ఉత్త చేతులతో వెళ్ళకూడదు అనేటటువంటి భావనలో అడిగి వాళ్ళు ఆ గురువు గారిని అడిగారన్నమాట. మాకు ఏం చెప్తారంటే మా సందేహాలని తమరు నివృత్తి చేయండి అని చెప్పి చక్కటి ఉపనిషత్తు ప్రారంభం అన్నమాట అండి ఇది. ఒక మంత్రం చదవట్లేదు నేను, ఆల్రెడీ సమయం అయిపోయిందని వదిలేస్తున్నాను. సుకేషుడు సన్ ఆఫ్ భరద్వాజుడు, ఆ సుకేషుడు అనేటటువంటి ఆయన శిష్యుడు, భరద్వాజుడు పుత్రుడు. అది ఇట్లా మొత్తం 6 వెళ్ళి ప్రశ్నిస్తే గురువుగారు ఏం చేస్తారంటే, మాకు సందేహాలు మీరు నివృత్తి చేయాలి, మీరు మాకు గురువులు, దైవము అని చెప్పి వాళ్ళు వినయంతో ప్రార్థిస్తే గురువుగారు ఏం చేస్తారంటే, 1 సంవత్సర కాలము మీరు నా దగ్గర ఉండండి, ఇక్కడ శుశ్రూష చేయండి అని చెప్తారు. అప్పుడు 1 సంవత్సరం వాళ్ళు అప్పటికే మామూలుగా శిష్యులు కాదండి, ఏమీ తెలియని వారు కాదు, ఎంతో వేదవేత్తలు వాళ్ళందరూ కూడా. అటువంటి వారైనా కానీ కూడా వినయంతో 1 సంవత్సరం పాటు ఆయనకి శుశ్రూష చేశాక వారి ప్రశ్నలు వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఆయన కూర్చోబెట్టి అడిగి వాళ్ళని నివృత్తి చేస్తారు. అద్భుతమైనటువంటి ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు అన్నమాట. అందులో ఒక ఆయన ప్రశ్న మీకు మచ్చుకకి చెప్తున్నాను, ఈ ప్రపంచం ఎలా వచ్చింది అది ఒక ఆయన ప్రశ్న. ఇంకొక ఆయన ప్రాణము గురించి అడుగుతారు. ఆయన ఈ ప్రశ్నోపనిషత్తులోనే ఈ ప్రాణవాయువులు మొన్న చెప్పుకున్నాం చూసారా మనము, వాటన్నిటి గురించినటువంటి ఇది వస్తుంది. ఇవన్నీ ప్రశ్నోపనిషత్తులో వస్తాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న. అందులో చివరి శిష్యు ఒక ఆయన ఆత్మతత్వాన్ని గురించి ఆయన అడుగుతారనమాట. ఇలాగా ఉండాలి ప్రశ్నలు, ఎలా ఉండాలి, ఎలా మనం గురువుని సమీపించి ఎలా ప్రశ్నించాలి అనేటటువంటిది తెలియడానికి చక్కటి ఆఖ్యాయిక ఈ ప్రశ్నోపనిషత్తులో వచ్చేటటువంటిది. సేవయ తర్వాతే వచ్చింది వెంటనే. సేవ అంటే ఏమిటి అని, వారికి సేవ చేయాలి అని మూడవది అన్నమాట. 3వ శిష్యుడు చేయవలసినటువంటి 3వది. ఎందుకు ఈ సేవ అనేటటువంటిది పెట్టారంటే 2 కారణాలండి. ఏం చెప్తారంటే చూడండి, శ్రవణము చెయ్యాలి అనేటటువంటి శుశ్రూష అన్న మాటకు అసలు శ్రవణము చెయ్యాలి అనేటటువంటి కోరిక గలవాడు. ఈ శ్రవణం అటువంటి శిష్యుడు అటువంటి కోరికతో ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం పొందాలి అనేటటువంటి కోరికతో గురువుగారిని సమీపించి ప్రశ్నించినప్పుడు గురువుగారు ఆయనకి ఏవో పనులు ఉంటాయి కదండి, ఇంట్లో
అప్పట్లో ఆశ్రమాన్ని నిర్వహించుకోవాలి, యజ్ఞాగాది కర్మలు చేయాలి, వాటి కోసము సామగ్రి అంతా వాళ్ళు తెచ్చుకోవాలి, అడవుల నుంచి వెళ్ళి ఆహారం కందమూలాదులు వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరు ఇస్తారు? అడవిలో ఉంటే ఎవరు ఇవ్వరు కదా. ఇలాంటి పనులు ఉంటాయి. గురువులు ఏమనేవారంటే, నాయనా నాకు ఈ పనులు ఉన్నాయి, నాకు సమయం అంతగా లేదు నీకు గంటసేపు కూర్చోబెట్టి బోధించడానికి అన్నప్పుడు శిష్యులు ఏమనేవారంటే, గురువుగారు మీరు ఎంతసేపు మీకు అడవికి వెళ్ళి అవన్నీ తెచ్చుకునే ఇది ఉంటుందో ఆ సమయం మేము తీసుకొస్తాము, మీరు మాకు బోధించండి, మీకు ఒక గంట సమయం ఖాళీ అవుతుంది కాబట్టి మాకు ఆ సమయంలో మాకు బోధించండి అని చెప్పి శిష్యులు ప్రార్థిస్తారట. అలా గురువు గారికి ఏ పనులు ఆయనకి సమయాన్ని ఎక్కువగా హరిస్తూ ఉంటాయో అటువంటి పనులు చేసి పెడితే ఇక మిగిలినటువంటి సమయంలో గురువు గారు వీళ్ళకి బోధ చేస్తారు. అందుకోసం అని చెప్పి దానిని సేవ అని అన్నారన్నమాట. అలాగా ఆ గురువు గారికి కొంచెము పని చేసి పెట్టడం అనేటటువంటిది సేవ అనేటటువంటిది వచ్చింది. ఇది ఒక కారణం అన్నమాట. ఇంకొక కారణం ఏమిటంటే, ఈ సేవ వలన ఏమవుతుందంటేనండి, గురువుగారికి కూడా శిష్యుడిలో ఉన్నటువంటి అతడి యొక్క స్వభావం ఏమిటి ఇటువంటివన్నీ తెలుస్తాయి. ఎంత శ్రద్ధ ఉన్నది, ఓకే ప్రశ్న ఏదో తెలుసుకుందామని చెప్పి వచ్చాడు కానీ అది నిలుస్తుందా, ఆ శ్రద్ధ తీవ్రమైనటువంటి చక్కటి కాంక్ష ఉన్నదా లేదా అనేటటువంటిది, ఆ సిన్సియారిటీ అంటారు, కమిట్మెంట్ ఉందా లేదా, ఇటువంటివి చూస్తాడనమాట గురువుగారు. అంతేకాదు ఆ సేవ చేయడం వలన, ఒక మహానుభావుడికి సేవ చేయడం వలన ఏమవుతుందంటే, ఏదైతే జ్ఞానానికి ప్రతిబంధకంగా ఈ శిష్యుడిలో ఉన్నాయో ఆ పాపాలు అవి క్షయం అవుతాయి. ఆ సేవ చేయడం ద్వారా అటువంటి పాపాలు తొలగి ఆ శిష్యుడికి చక్కటి అర్హత లభిస్తుంది. సరి అయినటువంటి సమయంలో ఆ అర్హత చక్కగా పూర్ణంగా అయినప్పుడు గురువుగారు ఉపదేశం చేయడం అవుతుందన్నమాట. కాబట్టి ఈ సేవ అనేటటువంటిది అంతటి ముఖ్యం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సేవలో. అవి అలా ఎటువంటి సేవలండి, గురువుగారి సమీపంలోనే ఉంటూ ఆయనకి కాళ్ళు ఒత్తడం కానీ, లేదా ఆయనకి ఆశ్రమం శుభ్రం చేసి పెట్టడం, ఆయన వస్త్రాలని ఉతికి ఆరేయడం, ఇటువంటివి ఒక రకమైనటువంటి సేవ అండి. కానీ అందరికీ ఇది అవకాశం వస్తుందండి? ఎంతమంది చేయగలరు? 1,000,000 మంది 1,000 మంది శిష్యులు ఉన్నారనుకోండి, అందరూ చేయలేరు కదా ఇటువంటి పనులు. ఒకళ్ళకో ఇద్దరికో ఇటువంటివి వస్తాయి. మరి మిగతా వాళ్ళు మరి మేమేం చెయ్యాలండి అని కొంతమందికి మళ్ళీ సందేహం ఉంటుంది. ఏంటంటే, నిజమైనటువంటి సేవ గురువుగారికి ఏమిటి అంటే, గురువుగారు చెప్పినట్లుగా మనం జీవితంలో నడుచుకోవడం అండి. అదే మనం ఆయనకి ఇవ్వగలిగేటటువంటి సేవ. కాబట్టి అది చక్కగా మనం ఎక్కడున్నా చేసుకోవచ్చు కదా. గురువుగారు సమీపంలోనే ఉండవలసినటువంటి అన్ని సందర్భాలను అవసరం లేదు. కాబట్టి చక్కగా మనం గురువుగారు ఏది చెప్తుంటే, ఎలా చెప్తుంటే దాన్ని మనం బోధని స్వీకరించి దాన్ని చక్కగా జీవితంలో అనుసరిస్తే చాలు. ఇంకొక సందేహం వస్తుంది, ఎన్నో చెప్తారండి గురువుగారు, మరి అందులో నేను ఏది అన్నీ చెయ్యాలా అని ఒక సందేహం వస్తుంది కొంతమందికి. అది ఏమిటంటేనండి, మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఏదో ఒక చోట వాళ్ళు అందులో చక్కగా సాధన చేస్తే తరించిపోయేటటువంటివే ఎన్నో చెప్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వర్తించవచ్చు. మనకి ఏది బాగా ఆకట్టుకుంటుందో, మనం ఎక్కడ బాగా సాధన చేయగలమో అటువంటిది మనం పట్టుకుంటే మనకి అది అది ఒక్కటి చాలు, తరించిపోగలుగుతాం. అది ఒక్కటి ఏదో తెలిసే వరకు కొంచెం ఇటు అన్నిటిలోనూ మనం మన యొక్క సాధన చేసుకోవచ్చు. నామ సంకీర్తన చేసుకోవచ్చు, ఒక భగవద్గీత నేర్చుకోవచ్చు, ఇక వేరే ఇంకోటేదో నేర్చుకోవచ్చు, మరొకటేదో నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిజానికి ఒక్కటి పట్టుకుంటే చాలండి. నా ఉదాహరణే నేను చెప్తాను. అప్పటికే కొంచెం నామ సంకీర్తనలో కొంచెం ఉండేవాళ్ళం, ఏదో సేవ చేసేవాళ్ళం, ఏదో అన్నీ చేస్తూ భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నా మటుకు నాకు అర్థమైపోయింది, ఇదే ఫైనల్, ఇంక ఇది ఒక్కటి పట్టుకుంటే చాలు నాకు అనేటటువంటిది ఒకటి అర్థమైంది. ఇక తర్వాత మళ్ళీ బోధ చేస్తున్నప్పుడు అవన్నీ కొంచెం ఏదో చేయడమే తప్ప ముఖ్యంగా భగవద్గీత మీదే, ఇంకా అప్పుడు చెప్పినటువంటి భగవద్గీత నేర్చుకోండి అనేటటువంటి ఉపదేశానికి సంబంధించినటువంటి సాధన ఇంకా పూర్తి అవ్వలేదనిపిస్తుంది నాకు. చేస్తూనే ఉండాలి ఇంకంతే. ఇక్కడే మనం ఆ ఒక్కటే కూడా మనల్ని తరించేసేస్తుంది. అది ఈ గురు సేవ గురించి ఒక చక్కటి కథ ఉన్నదండి. ధౌమ్యుడు అనేటటువంటి గురువు గారికి ఆరుణి అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఆరుణి అనేటటువంటి శిష్యుడు, ఆయన 3 శిష్యులు ఆయనకి. ఒకడు ఆరుణి, ఇంకొక ఆయన ఉపమన్యు, ఆయన గురించి కూడా చక్కటి కథ ఉన్నది.
ఇంకొక ఆయన వేద ధర్మ వేదుడు మొత్తం ముగ్గురు శిష్యులు. అందులో ఈ ఆరుని అనేటటువంటి శిష్యుడు ఒకనాడు గురువుగారు ఆయన్ని ఆ ఊరిలో వరదలు వచ్చేస్తున్నాయి, ఆ ఏటికి నాయన నీరు యువతలకి ఆ ఊరిలోకి అవ్వకుండా ప్రవాహం వచ్చేయకుండా నువ్వు ఏదో ఒకటి చేసి ఆ చెలియలి కట్ట ఏదో ఒకటి అడ్డు పెట్టు అని చెప్పి ఆయన చెప్పాడట, నువ్వు కాపాడు అని చెప్పి. సరే ఆరుని గబగబా వెళ్ళాడు. రాత్రిపూట అన్నమాట అండి, ఆ వరద రాత్రిపూట ఓరిన వర్షం, ఏరు బాగా పొంగుతోంది. అప్పుడు పంపించాడు గురువుగారు. పంపిస్తే వెళ్ళాడు ఆరుని, చూశాడు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ నీరు వచ్చేస్తోంది లోపలికి. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. కింద నుంచే అది నీరు ఎలా వస్తుందో మనకి ఆనకట్టో ఏదో అంటారు, అక్కడి నుంచి కింద నుంచి వచ్చేస్తోంది అనమాట నీరు. ఇక ఏం చేయాలో తెలియక ఈయన ఏం చేశాడంటే అక్కడ ప్రవాహానికి అడ్డంగా వెళ్ళి ఈయన పడుకుండిపోయాడు. అక్కడ కన్నంలాగా ఏదో ఏర్పడిపోయింది, అందులోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంత ఆపుతున్నా మట్టి అన్నీ తీసుకుని వచ్చి రాళ్ళు అది ఆగట్లేదు. ఇక ఏం చేయాలో తెలియక గురువు గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరిలోకి వరద కొట్టుకు రాకుండా చూడు అని చెప్పారు. అని చెప్పి పాపం ఆయన అక్కడ అడ్డంగా పడుకుండిపోయాడు మట్టిలో. ఇక ఆ రాత్రంతా అలాగే ఉండిపోయాడు ఆయన అలాగే అసలు అతను ప్రాణం వదిలేశాడు. ఎందుకంటే ఊపిరి ఆడలేదు, మట్టిలో పైనంతా ఇంకా బురదంతా చేరిపోయింది, నీరు ఇంకా ఊరుతోంది. ఈయన శరీరాన్ని నీరు అయితే ఆగింది, అతడు మాత్రం అలా అడ్డు నిలబడిపోయాడు. తెల్లవారింది, నీరు అంతా పోయింది, ఏమి వరద రాలేదు. ఈ శిష్యుడు ఇంకా ఇంటికి రాలేదేమిటి అని చెప్పి ఈయన గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ధౌమ్యుడు పిలుస్తున్నాడు, నాయన ఎక్కడున్నావు, ఆరుని అని. ఎక్కడా దొరకట్లేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది, చూశారు వాళ్ళందరూ వచ్చి చెప్పారు, అడ్డంగా పడుకున్నాడండి మీ శిష్యుడు, ఆ నీరుని ఆపాడు ఆయన అని చెప్పి. గబగబా నాయన ఆరుని అని ఒక్కసారి పిలిచేటప్పటికీ ప్రాణం లేచి వచ్చింది. పోయిన ప్రాణం, చనిపోయినటువంటి ఆ శిష్యుడు లేచాడట ఆయన వాక్కుకి. ఆయన లేచి ఇలా రా అని పిలిచాడు. వెంటనే ఆ శవానికి ప్రాణం వచ్చి లేచి నిలబడి శిష్యుడి దగ్గరికి, గురువుగారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. శిష్యుడు వెళ్తే అప్పుడు గురువుగారు ఎంతో సంతోషించి, ఇంత కష్టపడ్డావు నాయన, నేను చెప్పిన మాట నువ్వు చెయ్యడానికి అని చెప్పి అప్పటికప్పుడే తత్క్షణమే ఆయనకి సర్వ వేదాలు సకల జ్ఞానము కూడా నీకు బోధపడుతుంది అని చెప్పి ఆ దీవించేటప్పటికీ ఆ క్షణమే అతడు బ్రహ్మవేత్త అయిపోయి ఆ అరుని ఆయనే మనకి ఉద్దాలకుడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, ఉద్దాలకుడు ఆయన పుత్రుడు శ్వేతకేతు. ఈ ఆరునికే ఉద్దాలక అన్న పేరు ఆ రోజు నుంచి వచ్చింది. ఆయన అడ్డంగా నిలబడి ఆ నీరు ప్రవాహం ఆపాడు కనుక ఆయన పేరు ఉద్దాలక అని పెట్టారట. ఆ గురువు గారు పెట్టి ఆయనే మనకి ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది ఈ ఉద్దాలకుడు గురించి. ఆయన పుత్రుడే శ్వేతకేతువు. మొత్తం తత్వమసి మహావాక్యాన్ని ఈ ఉద్దాలకుడే తన పుత్రుడికి బోధించాడు. అంత గొప్ప మహావాక్యం అనమాట అండి తత్వమసి మహావాక్యం. మహావాక్యాలలో ఎంతో ఉపదేశ వాక్యం అది. అటువంటి వాక్యాన్ని ఈ ఉద్దాలకుడు ఈయన బోధించాడు. ఆత్మజ్ఞానాన్ని పొందేశాడు మరు క్షణంలో. సేవకంతటి ప్రాముఖ్యత ఉండదండి. తన ప్రాణాన్ని కూడా చూసుకోకుండా గురువు గారు చెప్పారు నేను చెయ్యాలి అనేటటువంటి ఆ శ్రద్ధ ఉన్నటువంటి వారికి అలా వాళ్ళ యొక్క అనుగ్రహం అలా వస్తుంది. అది అలాగే పద్మపాదాచార్యుల గురించి తెలుసు కదా, శంకరాచార్యులు వారి శిష్యులలో ఆయన ఒకరు. ఒకనాడు గురువుగారు అవతలి తీరంలో ఉన్నారట. పద్మపాదాచార్యుడు అవతల తీరంలో ఉన్నాడు. ఆయన మధ్యలో ఒక చిన్న కాలువ లాంటిది ఉంది. గురువుగారు యువతల ఒడ్డు నుండి పద్మపాద ఇలా రా అని పిలిచారట. అయితే ఆయన మొత్తం చుట్టూ తిరిగి రావాలి, ఆ కాలువని దాటాలి అంటే చుట్టూ తిరిగి రావాలి కదా. ఇలా రా అని పిలిచారు గురువుగారు, ఇలాగే వెళ్ళాలి అని చెప్పి ఆ గురువుగారి మాట వెంటనే పాటించాలి అనేటటువంటి ఆతృతలో కింద నీరున్నది అని కూడా ఆయన లెక్క చేయలేదు, ఆయనకి తెలియలేదుట. గురువుగారి మాట మీద అంత నమ్మకం. ఆయన రమ్మన్నారంటే ఎలా రమ్మన్నారో అలా వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ నీరులో ఆయన మునగలేదు సరికదా. ఆయన పాదాల కిందన పద్మాలు వచ్చాయట, ఆయనకి పాదాలని పద్మాలు పట్టాయి. అప్పుడు ఆయన నడుచుకుంటూ ఆ నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళితే అప్పటి నుంచి ఆయన పేరు పద్మపాదాచార్యుడు అని అయ్యింది. చూడండి, గురువు మాట మీద అంతటి గురి అన్నాను చూసారా, అది అలా ఉండాలి. మనము ఇటువంటివన్నీ వింటున్నప్పుడు మనకి ఇంకా ఇంకా గురు భక్తి పెంపొందాలి. సడలుతూ ఉంటుందండి అప్పుడప్పుడు మనకి. అది చూసుకుంటూ మనమే మళ్ళీ సరిదిద్దుకుంటూ మనలో ఉన్నటువంటి దోషాలని మనము ఆ గురు భక్తి అచంచలంగా ఎన్ని చెప్తారో మనకి శాస్త్రంలో, పురాణంలో, మహాభారతంలో. ఇందాక చెప్పినటువంటి కథ మహాభారతంలోది. ఏది ఉపమన్యు కథ చెప్పలేదు,
పిప్పలాదుడిది కాదు, ఉపమన్యు కథ రాబోతోంది, తర్వాత వస్తుంది అది. ఆ కథ మహాభారతంలో వస్తుందన్నమాట అండి. ఇదేమో చాందోగ్య ఉపనిషత్తులోది. అద్భుతమైనటువంటివి ఎన్ని ఉన్నాయో, మన పురాణ వాంగ్మయం అంతా కూడా గురు మహిమని చాట చెప్పుతూ ఎంతో ఉన్నదండి. అవన్నీ తెలుసుకుని మన మనస్సుని మనం ఇంకా శ్రద్ధాభక్తులతో నింపుకోవాలి. ఆ గురువుని సాక్షాత్తు భగవంతుడిగా మనం భావన చేసి మనము కనుక అంతటి శ్రద్ధతో సేవ చేస్తే అదే మనకి ముక్తినిచ్చేస్తుంది. విశ్వాసం ముఖ్యమండి దేనికైనా. అందుకే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని అంటారు. ఊరికినే కాదు, నిజమే. మనకి ఆ విశ్వాసం ఉన్నది అంటే అది భగవంతుడి పైన కానివ్వండి. గురువు భగవంతుడు వేరు కాదు, అందరూ ఒకటే. జ్ఞాని కదా గురువు అంటే, ఎవరో కాదు తత్వదర్శిన అని అన్నాం. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు, అందుకే గురువులు. కాబట్టి వారి మీద మనకి అంతటి భక్తి విశ్వాసాలు ఉంటే తప్పక మనకి ఆ జ్ఞానము లభిస్తుంది. ఒక్క క్షణము చాలు. అర్హతే మనలో ఉండేటటువంటి ఇదేమిటంటే మనకి అర్హత రావాలంతే. అది ఆ తర్వాత ఇంకా ఉన్నది ఈ శ్లోకానికి చెప్పవలసింది. సరేనండి, మనం ఆయనకి ప్రణిపాతం చేశాము, పరిప్రశ్న వేశాము, సేవ చేశాము, గురువుగారు ఉపదేశించారు. అయితే ఏమిటి నెక్స్ట్? మనం ఆ తర్వాత అయిపోయిందా అక్కడతో? నాకు ముక్తి లభించేస్తుందా? ఇందాక కథలో ఆరునికి లభించేసింది, అందరికీ సంగతి కూడా ఏమిటండి? ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాము, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పటికే సమయం అయ్యింది. ఇది శ్లోకము నిజంగానే మనం ఎంతైనా చెప్పుకోదగ్గ శ్లోకం అండి. అత్యంత ముఖ్యమైనటువంటిది కాబట్టి దీనికి కొంచెం సమయం తీసుకుని చెప్తున్నాను. ఇవాళకి చాలు. మళ్ళీ రేపు క్లాస్లో ఇది కంటిన్యూ చేస్తాను. మోస్ట్లీ ఈ వారం సిలబస్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, శనివారం క్లాస్ చెప్పినా కానీ కూడా కంప్లీట్ అవ్వకపోవచ్చు. బట్ ఐ థింక్ పర్వాలేదని అనుకుంటున్నానండి. ఇంకా చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి. రేపు మళ్ళీ ఇది ఇంకా పూర్తి అవ్వలేదు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. జయ గురుదత్త.